ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి, స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి, స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి,
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనములు, వందనములు, వందనములు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 ప్రేమ స్వరూప, అనంత స్వరూపి, నిత్యమును కూడా దూతలతో కొని ఆడబడుచున్న యేసయ్యా నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
పరిశుద్ధుడైన తండ్రి ప్రభ ఇగో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగొన్న దేవానికి వందనాలు 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 తండ్రి. ఇదిగో నాయన ఈ దినము నాయన తండ్రి ప్రభ చూడండి వారు అనేక మంది నాయన తండ్రి ప్రభ నాయన ఇక్కడ లేనప్పటికీ కూడా ప్రభ మాకైతే నాయన దినము చూసే భాగ్యం ఇచ్చి ప్రభ నీ సన్నిధానంలో నాయన గడపడానికి నాయన తండ్రి కొన్ని నిమిషాలు నాయన తండ్రి నీతో ఉండడానికి ప్రభ ఇటు సమయాన్ని నాయన మాకు అనుగ్రహింపచేసిన దేవానికి స్తోత్రాలు తండ్రి. మేము ఇచ్చిన రుణం తెచ్చలేం బాబునికి వేలాది వందనాలు ప్రభ. స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా. ఇదిగో నాయన తండ్రి ప్రభ చూడుము నారు చేతుల నుంచి ఎక్కుని ఉన్నా నేను వాగ్దానం చేసిన దేవా నా తండ్రి ప్రభ. ఇదిగో నీ సన్నిధిలో ఉంటే ఎల్లప్పుడూ కూడా నిత్యము నాయన తండ్రి మాకు సుఖ శాంతులు నాయన కలుగజేస్తానని వాగ్దానం చేసిన దేవా. ఇగో నిత్యము కూడా కుడి చేతిలో సుఖములు కలవంటూ ఉన్నావు దేవానికి వందనాలు ప్రభ. అట్టి రీతిగా నాయన తండ్రి ప్రభ నాయన నీ సన్నిధానంలో ఉంటే మాకు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానమేనయ్యా. మాకు ఆరోగ్యం బలము శక్తేనయ్యా ప్రభ. మాకు ఆశీర్వాదమే ప్రభ. నాయన నీతో ఉంటేనన్నా సమస్తము కూడా నాయన మాకు ఏది కూడా కొదువు కాదయ్యా ప్రభ. నీకు వందనాలు తండ్రి. నీతో గడిపే ప్రతి క్షణము కూడా నాయన తండ్రి మాకు ఆనందమే ప్రభ. నాయన నీతో గడిపే ప్రతి క్షణము కూడా మాకు ఆశీర్వాదమే ప్రభ. నాయన తండ్రి నీ ఆశీర్వాదం నీ ప్రేమ నీ జాలి నీ కనికరాన్ని పోగొట్టుకునే వారముగా కాకుండా ప్రభ నీ సన్నిధిలో ఉండి నాయన నీతో సహవాసం కలిగి నాయన నీతో నాయన తండ్రి కృపను పొందుకొని ప్రభ నీ మేళ్లు పొందుకొని ప్రభ నీతో నాయన సహవాసం గలవారమైన తండ్రి స్నేహభావం గలవారమైన తండ్రి ప్రభ నీ సన్నిధిలో మెలగడం మాకు ఆనందం ప్రభ ఆశీర్వాదం ప్రభ నాయన అట్టి రీతిగా నాయన నీ సన్నిధిలో ఉండడానికి ఇటు సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ఇంతవరకు ప్రభ. పాటల్లో నాయన తండ్రి మీరు ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభ. నాయన మా అందరికీ కూడా అటు దీవెన దయచేస్తూ ఉన్నారని నమ్ముతున్నాం ప్రభ. నీకు మహిమ కలగడానికి నిన్ను గనపరచడానికి నాయన ప్రభ పాడినటువంటి ప్రతి పాటల్లో నాయన తండ్రి మీరు నాయన మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం అయ్యా. నీకు వందనాలు. అలాగునని ఇప్పుడు నాయన తండ్రి వాక్య వివరణలో కూడా మీరు తోడైండండి సహాయం చేయండి. నీ బిడ్డను నాయన తండ్రి ప్రభ నీ దైవజనుని సేవకురాలు నాయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి అయ్యా వేవేల జనం మధ్య నా తండ్రి ప్రభ గొప్పగా నా తండ్రి ప్రభ ప్రసంగం చేయనట్లుగా నేను చూసి ఉన్నాను అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభ. అనేక మందిని నాయన పిలుస్తూ ఉంటూ ఉన్నారయ్యా నా తండ్రి ప్రభ. ఐదుగు మా మధ్య నాయన తండ్రి నిలబడి నాయన తండ్రి ఇదిగో నాయన ప్రభ బిడ్డ ప్రసంగించుంటుండగా గొప్ప విలువైనటువంటి నాయన మాటలు నాయన తండ్రి వినడానికి సహాయం చేయండి. ఇంకను నీ మాటలు ఎంతమంది అయితే వినాలో ప్రవ్వ, ఎంతమంది నాయన హృదయాల్లో నా తండ్రి మాటలు ముద్రింపబడాలో ప్రవ్వ, ఎంతమందినైతే నీకు ఇష్టమైన వారిని సన్నిధిలోకి నడిపించుకోవాలో ప్రవ్వ. నాయన ఇగో మీరు అంటూ ఉన్నారు దైవజనుల నోట వచ్చినటువంటి మాట ప్రభ నాకు ఇష్టమైన వారు నా సన్నిధిలో ఉంటారని నాయన నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఎప్పుడు కూడా నాయన ఇదిగో నీకు ఇష్టమైన వారిని నాయన నువ్వు పిలుచుకుంటూ ఉంటావయ్యా నా తండ్రి. అటు అదృష్టం అటు అవకాశం అటు కృప నాయన తండ్రి ఎవ్వరికి కూడా నాయన తండ్రి ప్రభ పోగొట్టుకోకుండా నా తండ్రి ప్రభ నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి నాయన తండ్రి. మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. నీ సన్నిధిలో ఉండడానికి ఎవరైతే నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో ప్రభ వారిని మాత్రమే నాయన నీ చెంత చేర్చుకుంటూ ఉంటావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు నాయన. అలాగే నీ బిడ్డ మాటలు వినడానికి ప్రభ ఆ మాటల ద్వారా అనేక మంది నాయన తండ్రి మారు మనసులు పొందుకోవడానికి ప్రభ మరి ఇదిగో నాయన ఉన్నటువంటి మేము కూడా నా తండ్రి ప్రభ మమ్మల్ని మేము పరిమార్చుకోవడానికి ప్రభ మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి క్రియలన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి ప్రభ నాయన తండ్రి అటు మార్గంలో నడవడానికి ప్రభ నీ కుమార్తెను బట్టి నాయన తండ్రి ఇక్కడ నాయన పిలుచుకొని నాయన తండ్రి ప్రభ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావయ్యా. నీకు వందనాలు. అలాగే నేను ప్రభ నీ మృదువైన మాటలు నాయన ప్రతి ఒక్కరు వినడానికి సహాయం చేయండి. విలువైన వర్తమానాన్ని ప్రతి ఒక్కరు నాయన ముద్రించుకోవడానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి మీరు కృప చూపించండి. మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరి చేసుకోవడానికి సహాయం చేయండి. రావాల్సిన బిడ్డలందరినీ రప్పించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ అయితే రావాలని ఆశపడి ఉంటూ ఉన్నారో ప్రభ అటు బిడ్డకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభ నీ సన్నిధిలోకి రావడానికి మీరు కృప చూపించండి. శుక్రవారం సిలువ జన సన్నిధి దీవెన ఆశీర్వాదం ఏ బిడ్డ కూడా పోగొట్టుకోకూడదు అయ్యా నాయన. ఇక్కడ ఉన్న వారమే కాదు నాయన ఈ మైక్ ద్వారా వినే బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇంకో తల్లిగారి వాక్యం అనేక మంది ప్రభ మైక్లో వింటూ ఉన్నారు ప్రభ. అనేక మంది మాకు చెప్తూ ఉన్నారు అయ్యా ప్రభ ఆ మాటలను బట్టి ప్రభ నీకు వందనాలు నాయన. వారిని కూడా మీరు దీవించండి ప్రభ. ఎంతోమంది ఎన్నో సమస్యలు చెప్తూ ఉన్నారు. అమ్మగారికి చెప్పండి ప్రార్థన చేయించండి అంటున్నారు ప్రభ. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రార్థనలోనైనా తండ్రి ప్రభ వారి పేర్లు మేము చెప్పకపోయినప్పటికీ ప్రభ వారి సమస్యలు వారి ఇబ్బందులు ఇరుకులు శోధనలన్నీ మీరు తీర్చండి అయ్యా. యేసు నామంలో తీర్చండి అయ్యా. ఇగో తల్లిగారు కూడా అనేక మంది వారి కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారయ్యా. తెలియని వారి కొరకు కూడా ఎంతో మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. వారందరినీ బట్టి నీకు వందనాలు ప్రభ. ప్రతి ఒక్క సమస్య మీరు తీర్చండి నాయన. వారి ఇరుకులు ఇబ్బందులు శోధనలు కుటుంబాల్లో ఉన్న బాధలు నాయన
సమస్తము కూడా మీరు తీర్చండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన ఇంకో స్వప్న వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో నాయన బలహీన స్థితిలో ఉన్నారయ్యా ప్రభు. ఇదిగో నాయన ఎట్టి రోగం పైన ఏసై బాగు చేయను అంటూ ఉన్నావు ప్రభు. నాయన నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను అంటూ ఉన్నావు ప్రభు. నాయన ఏ రీతిగా వచ్చినో ఆ రీతిగానే పోవునంటూ ఉన్నావు ప్రభు. నాయన అలాగనే నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ప్రభు బిడ్డను మీరు ఇప్పుడు వెళ్ళి ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఆ బిడ్డ నాయన తండ్రి ప్రభు నీ గాయపడిన హస్తాన్ని వేయండి ప్రభు. సిరి పాదం వరకు ముట్టి ప్రభు బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభు. నీ చిత్తంలో ఏమై ఉందో ప్రభు బిడ్డ పట్ల మీరు కార్యం చేయండి. నీ సాక్షులుగా వాడుకునండి ప్రభు. కుటుంబం అంతా కూడా ఎంతో బాధపడుచుంటుండగా ప్రభు మీరు సహాయం చేయండి ప్రభు. బిడ్డకి నాయన ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తండి ప్రభు. నీకు వందనాలు నాయన. అలాగనే ఎంతో పెద్ద బిడ్డలు ఉన్నారు ప్రభా. ఒక్కొక్క బిడ్డలో ఒక్కొక్క కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. ఏ బిడ్డకి ఏ అవసరమో, ఏ కార్యం జరగాలో ప్రభు మీరు జరిగించండి ప్రభా. అలాగే నేను ఇక్కడున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు సహోదరుని మనల్ని కూడా నాయన మా మధ్యకు వచ్చారు ప్రభా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తాన్ని బట్టి ఏ రీతిగా వారిని మందిరంలోకి వచ్చారో ప్రభా నిన్ను మహిమపరచడానికి, ఇదిగోనైనా మరి ఇదిగోనైనా నిన్ను స్తుతించడానికి బిడ్డలకు ఇష్టపడి ప్రభా వారిని మందిరంలో ఉన్నారు ప్రభా. వారిని కూడా దీవించండి. వారు చేస్తున్నటువంటి మరి పరిచర్య పనిలో మీరు తోడండి, వారి వృత్తిలో మీరు తోడండి, సహాయం చేయండి, కృప చూపించి గణపరచండి దేవ. దీవించండి ప్రభా. నీ సాక్షులుగా వాడుకునండి ప్రభా. మీరే కృపతో నింపండి ప్రభా. ప్రతి సమయమందును కూడా నీ ఆశీర్వాదం, నీ కృప అందరికీ తోడుగా ఉంచండి ప్రభా. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా హృదయాల తలంపుల ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి విధమైన బాధ, వేదన నాయన సమస్యలు మీరు తీర్చండి ప్రభా. ఇదిగో నాయన ఉండడం మట్టుకున్నాము కానీ ప్రభా నాయన తండ్రి ఏమైతే ఉందో నీకు తెలుసు నాయన తండ్రి. పైకైతే ఉన్నాం కానీ ప్రభా మా హృదయంలో ఏముందో నువ్వు సమస్తం ఎరిగిన వాడు తండ్రి ప్రభా. చెప్పుకోలేనటువంటి బాధలు, ఇబ్బందులు, శోధనలు అన్నీ నీకు తెలుసు నాయన తండ్రి ప్రభా. ఉండడం మట్టుకైతే ఉన్నాం కానీ ప్రభా నాయన తండ్రి ఎలాంటి బాధ భరిస్తూ ఉన్నామో, ఏ విధమైన సమస్యలో ఉన్నామో తండ్రి సమస్తము నువ్వు ఎరిగిన వాడవు కనుక నా తండ్రి, హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు నా తండ్రి ప్రభా. ఇదిగో పై రూపమును చూడవు కానీ హృదయ రూపమును చూసే దేవుడవై నీవు ఉన్నావు కాబట్టి ప్రభా మా పై రూపాన్ని చూడొద్దయ్యా, మా అంతరంగాన్ని చూసి ప్రభా మా పక్షముగా మీరుండి వ్యాజ్యమాడమంటూ ఉన్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. మీరే కృపతో నింపమని, తోడయుండమని ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, కృపను బట్టి ప్రభా నేను ఏ పాటి దానినయ్యా, నేను ఎలాంటి దానినయ్యా, నీ సన్నిధిలో అర్హత లేని దాన్ని ప్రభు. ఈ ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, నీ యొక్క ఆశీర్వాదమును బట్టి మీరే కృపతో నింపమని నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మీరే తోడైండమని సహాయం చేయండి. నేను కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని సమస్తంలో ప్రభు నీ కాపుదల, నింపుదల, దీవెన దయచేయండి అయ్యా. అయ్యగారు నాయన చేస్తున్న పరిపాట్లలో తోడై ఉండండి. అలాగే అమ్మగారు చేస్తున్న పరిచర్య, సేవా విధానంలో ప్రభా అనేక మంది బిడ్డలకు తోడుగా ఉండడానికి ప్రభా, ఓదార్పుగా ఉండడానికి, ఆదరణగా ఉండడానికి ప్రభా వేరే ఏమీ కోరుకోవట్లేదయ్యా. తల్లిగా నాయన తండ్రి నిలబడి నాయన వారికి 4 మాటలు చెప్పి నాయన ఆదరించడానికి నీ తల్లిని నిలబెట్టుకున్నావు కాబట్టి అటు రీతిగా అనేక మంది మధ్య నిలబడడానికి, ఇంకా గొప్ప గొప్ప నాయన తండ్రి పరిచర్య సాగించడానికి చూపించిన దర్శనాన్ని బట్టి ఇంకా వేవేల మధ్య నాయన నిలబడి ప్రభా చెప్పడానికి మీరు గొప్ప కార్యాలు చేయమని, కృపతో నింపమని, ఇచ్చినటువంటి 2 బిడ్డలే కూడా ప్రభా నీ సాక్షులుగా నీకు పనికొచ్చే పాత్రలుగా వాడుకునమని, కృపతో నింపమని, యవన దశలో బిడ్డలను ఆశీర్వదించమని, మీరే సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీనిలో ముందు ఆయన ఎందుకు పనికి రాని వారమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని కృపతో నింపమని, ఇదిగో మొదలుకొని చివరి వరకు నాయన నీ కాపుదల, నింపుదల కార్యక్రమానికి తోడైండి సహాయం అనుగ్రహింపచేయమని, మీరే మహిమా, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని, మన కొరకు పెండ్లి కుమారుడుగా మధ్య ఆకాశంలో రానయ్యున్నటువంటి క్రీస్తు నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనా 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 నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా
నీకే మా స్తుతి ఆరాధన నాయనా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. బలమైన దేవానికి స్తోత్రం స్తోత్రం. మా మధ్యలో సంచరించండి ప్రభువా. రికబల రబ శబ రబ జియదర శందర లోరి దరమైనవరి బల రబ శబ రబ బబ. ప్రతి బిడ్డను తాకునైనా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డను తొడువు నాయనా. నీ అద్భుతాలను బిడ్డలు అనుభవించాలి ప్రభువా. బిడ్డల నోటి నిండా నవ్వు కలగాలి ప్రభువా. దేవా నువ్వు వస్తే నాయనా, నువ్వు మమ్మల్ని చూస్తే, నువ్వు మమ్మల్ని తాకితే ప్రభువా, దేవా మా జీవితంలో గొప్ప ఆదరణ ప్రభువా, గొప్ప నెమ్మది నాయనా. అయ్యా సమాధానంతో నీ బిడ్డలు నింపు తండ్రి. బలమైన నీ హస్తపు నీడ క్రిందకు నీ బిడ్డలను చేర్చుకోనాయనా. దేవాని హస్తం చాపయ్యా, ఆశీర్వదించయ్యా. కన్నీరు తొడువు నాయనా. మా కన్నుల కన్నీరు తుడుచువాడు నాయనా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు నాయనా. వారి గాయములు కట్టువాడు నాయనా. వారి గాయములు మాన్పువాడు నాయనా. అయ్యా కష్టం వస్తే దుఃఖం వస్తే మనుషులతో చెప్తే లోకు చేస్తారు, కానీ నా తండ్రి నీకు చెప్పుకుంటే ప్రభువా అయ్యా అయ్యా మమ్మల్ని ఆదరిస్తావయ్యా, మమ్మల్ని సేద తీరుస్తావయ్యా, మా కన్నీరు తుడుస్తావయ్యా, మమ్మల్ని రొమ్మును ఆనించుకుంటావు ప్రభువా. తండ్రి నీవే మాకు దిక్కు నాయనా. నీ హస్తం మాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. అయ్యా అయ్యా చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సమస్యలు వేదనలతో నీ సన్నిధికి వస్తాం నాయన. తండ్రి గుండె చెదిరినటువంటి అనుభవంతో నీ సన్నిధికి వస్తాం ప్రభువా. మా కార్యాలు మా అంతటి మేము ఏమి చేసుకోలేము తండ్రి. మేము అసమర్థులం, చేతకాని వారం ప్రభువా. కానీ తండ్రి బలమైన దేవుడవు నీవు మాకున్నావనే ఒక గొప్ప నిరీక్షణ తండ్రి. బిడ్డలందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. మాకే మాటలు అవసరమో ప్రభువా, ఆ నీ మాటల చేత మమ్మల్ని అందరినీ ఆదరించండి నాయన, కనికరించండి, కటాక్షించండి. నీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించి ప్రభువా నీకు స్తోత్రాలు. సమస్త అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని బిడ్డలందరి హృదయాల్లో నింపండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరు నా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు చాలా అద్భుతం చేశాడు. రాత్రి అక్కడ ముస్సురు మిల్లి పెట్టాను, మళ్ళీ నిన్న చూసారా, ప్రార్థన చేస్తారనే పెట్టాను. ఏజెన్సీ ప్రాంతం, ఇగో మా తోటికోళ్ళ గారు వాళ్ళు, వాళ్ళ కారు, మేము ఒక కారు వేసుకొని మొత్తం ఇక్కడి నుంచి ఒక 10 మంది బయలుదేరి వెళ్ళాం. మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళాలని నాకు చాలా ఆశ కలిగింది. అవునా? సిద్ధపడదాం ఈసారి. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అండి. ఆ పాస్టర్ గారే ఆశ్చర్యపోతున్నారు. ఇక చెప్తానే ఉన్నాడు ఆయన, వచ్చే వరకు చెప్తానే ఉన్నాడు ఆయన. ఒక 10 మంది అక్కడ సంఘంలో ఉంటారట. చుట్టుపక్కల పాస్టర్ గారిని పిలిచారంట. ఒక మేము వాళ్ళు అందరు కలిపి ఒక 20 మంది, మొత్తం 30 మంది ఉంటారు అని ఒక ఊహ అనమాట వాళ్ళకి. ఆ 30 మందే ఎక్కువంట. 30 మంది వస్తారు అనుకొని 30 చైర్లు తెప్పించారు. ప్రార్థన ప్రారంభించేటప్పటికి మేము వెళ్ళేటప్పటికి ఒక 12 మంది పిల్లలు కింద కూర్చొని ఉన్నారు అంతే, ఎవరు లేరు, ఎవరు రాలేదు. సరే ప్రార్థన చేసాం, ప్రారంభించేద్దామన్నాం. పాస్టర్ గారు చూస్తున్నారు, ఇంకా అంటే వస్తారని చూస్తున్నారు, ఏమో నాకు తెలియదు, కానీ ప్రారంభించేద్దామండి పాస్టర్ గారు, మళ్ళీ మేము వెళ్ళిపోవాలి కదా అన్న. మించి 1.5 ప్రయాణం అనుకుంటా కదండి, 1.5 ప్రయాణం. ఆ కారులో కూర్చోవడానికి ఎంత దూరం వెళ్ళినా రావట్లేదే, ఇంకా రావట్లేదు. నేను అసలు అంతంత దూరం ప్రయాణం చేయడానికి అస్సలు ఇష్టపడు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి అందరం, పిల్లలు ఒక 6, మేము పెద్దోళ్ళం మేము ఒక 6, ఎంతమంది మేము పెద్దోళ్ళం, అందరం బయలుదేరి వెళ్ళాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదండి. ప్రయాణం అంతా సుఖంగా జరిగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దారి తెలియదు కదా, చోడవరం వరకు రావక్కర్లేదు అన్నారు. కానీ చోడవరం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు, మేము ఫోన్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ఏంటంటే ఈ సిగ్నల్స్ ఉండవు, పాస్టర్ గారి ఫోన్ ఒకటే పనిచేస్తుంది, మిగతా అన్నీ కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాయి. సరే వెళ్ళి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నాం. పాస్టర్ గారు మేము పలానా చోట ఉన్నాం అంటే ఒక చోట
ఒక ఏదో కిళ్ళి కొట్టు లాంటిది ఏదో ఇల్లు ఉంది. ఆయన అడిగితే ముసిరిమిల్లి కారు వెళ్తుంది, మీకు కారు వెళ్దు అన్నాడు. ఇదేంట్రా బాబు కారు వెళ్దు అంటున్నాడని సరే పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, మీరు ఎదరికి వచ్చేయండి అన్నారు. ఏదో ఊరు ఉంది అక్కడ ఆగండి అన్నారు. అక్కడ ఆగిన తర్వాత పాస్టర్ గారు 2 మనుషులను అక్కడ పెట్టారు. వాళ్ళు చక్కగా కారు వెళ్ళిపోయిందండి లోపలికి, దేవుని కృప వల్ల. లేకపోతే ఆ లోపలికి ఎంతో దూరం నడిచి వెళ్ళాలి కదా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అనుకోని రీతిగా పాస్టర్ గారు ఒక 6 అంగన్వాడీ టీచర్స్, అక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ అంటండి, వాళ్ళు ప్రేరేపించబడి అక్కడ క్రిస్మస్ కార్యక్రమం పెట్టారు. ఏజెన్సీలో క్రిస్మస్ చేయాలి, వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించాలని ఒక ఆయన భారం కలిగిన ఆయన ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చారనమాట. మేమెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇక్కడ కూడా ఎవరిని కన్సల్ట్ చేశారో ఎవరిచ్చారో మాకు తెలియదు. కానీ ఒక ఆయన రామ్మోహన్ రావు గారని ఆయన ఫోన్ చేశారు మాకు. ఆయన ద్వారా మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డేట్ ఫిక్స్ చేసి మనల్ని అక్కడికి ఆహ్వానించారు. దేవుని కృప వల్ల 6 గంటలకే ప్రారంభిస్తామన్నారు. కానీ అక్కడ 6 గంటలకే చీకటి పడిపోద్ది. మొత్తం అంతా 5-6 గంటలకే చీకటి పడిపోద్ది. 4 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం. మాకు కారు ఒకటి రిపేర్లో ఉంది కదా, నేను ఇస్తానన్నారు. ఆ కారు గురించి ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు, అడుగడుగున అద్భుతమైన సాక్ష్యాలు. వాళ్ళు చెప్తే దానికే సమయం అయిపోద్ది. ఆ కారు అవుతుందో అవదో నేను అలా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. పాస్టర్ గారు ధైర్యంగా వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది. ఆఖరికి మొత్తానికి 4:30-5 ఆ టైంకి కారు వచ్చింది. అక్కళ్ళు మేము బయలుదేరాం. మా బాబుకి సెలవు లేదు, డ్యూటీ 2 గంటలకు వెళ్ళిపోవాలి మమ్మీ, నాకు సెలవు లేదు అన్నాడు. ఒరే పర్మిషన్ పెట్టుకోపోయావని అన్నాను. మొన్న జ్వరం అని మానేసాడు. 10 నిమిషాలకు 2కి ఇంకా బయలుదేరుతున్నాడు, బండి తీసుకుంటాడు. ఈలోగా ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి. ఇంకొక అబ్బాయికి ఎవరికి ఇవాళ నుంచి పరీక్షలు అంట. శామ్ ఏమన్నా డ్యూటీ నువ్వు మార్చుకోవడానికి కుదురుతుందా, నాకు ఇవాళ నీ డ్యూటీ నేను చేసేస్తాను అని. సరే అయితే టీఎల్కి చెప్పు అంటే మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి శామ్ ఏంటంటే, సార్ ఇలాగా మా మణికంఠ ఫోన్ చేశాడు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట అంటే, సరే అయితే మరి మీరు రేపు చేస్తారా డ్యూటీ, శనివారం చేస్తారంటే అలాగే సార్ చేస్తాను అన్న తర్వాత మేము అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే ఫోన్ చేశారు ఆయన, రేపు తెల్లవారుజామున డ్యూటీకి రావాలి 6 గంటలకు అన్నారు. పాపం రాత్రి అలసిపోయి వచ్చినా మళ్ళీ ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోయాడండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అక్కడ ఒక 30 మంది వస్తారు అనుకున్నారంట, 100 మంది వచ్చారు. మా వాళ్ళు నించొని ఉన్నారు. పాస్టర్ గారు ఏమో ఏళ్ళెందుకు నించుంటారు, ఆ ఊరు వాళ్ళు మనం కొత్తగా వచ్చి ఇక్కడికి పిల్లలు నించున్నారు. పాపం కుర్చీలు లేవు. వాళ్ళు అనుకున్న దానికి డబల్ కాదు, అసలు 3 కూడా కాదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. 100 మంది దాకా వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పగా ఘనంగా వాడుకున్నారు. ఆ 6 టీచర్లు, అంగన్వాడీ టీచర్లు అండి. వాళ్ళు డబ్బులు వేసుకొని చక్కగా, ఎవరో 3 యవనస్తులు చదువుకునేవారు. వాళ్ళకి ఈయన బాప్తిస్మ ఇచ్చారట. ఆ ఊరు కాదు, ఎక్కడో బాప్తిస్మ ఇస్తే వాళ్ళు రక్షణ పొంది, మారుమనసు పొంది ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే, పాస్టర్ గారు ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కదా, ఉద్యోగాలు వచ్చాయి, మేము చేస్తాము అని వాళ్ళు సమర్పించుకున్నారండి. సమర్పించుకొని ముసిరిమిల్లి నా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, 2014 నుంచి స్టార్ట్ చేశారట, ఈ సంవత్సరం 10 క్రిస్మస్లు చేద్దాం అనుకున్నారంట. 10 క్రిస్మస్లు చేద్దాం అనుకుంటే వెంటనే 5 ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోయినాయి. 5 ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోతే పాస్టర్ గారు ఫోన్ చేశారు మాకు, అక్క చాలా పవర్ఫుల్ అన్న, 10 క్రిస్మస్లు చేద్దాం అనుకున్నాం, చేయగలమో చేయలేమో ఎలాగని అనుకున్నాం, కానీ దేవుడు అప్పుడే 5 ఫిక్స్ అయిపోయినాయి అన్న. విచిత్రం ఏంటంటే రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు వచ్చారు. అక్కడికి పాస్టర్ గారిని కొంతమంది పిల్లలు పాస్టర్ గారు వచ్చి, అక్క చాలా బాగా చెప్పారు వాక్యం అన్న, మా ఊర్లో కూడా క్రిస్మస్ పెట్టుకుంటాం అన్నట్టు, చోడవరం అబద్దల, మా ఊర్లో కూడా క్రిస్మస్ పెట్టండి, నేను డేట్ చెప్తాను, అమ్మగారి నెంబర్ ఇవ్వండి నాకు అని. మళ్ళీ రాత్రి ఇంకో ఆల్రెడీ విజయనగరం క్రిస్మస్ ఒకటి 19వ తారీఖున, డిసెంబర్ 19, వైజాగ్ అవతల విజయనగరంలో క్రిస్మస్. కార్లు వెళ్ళవంట, బళ్ళు మీద తీసుకెళ్తారంట మమ్మల్ని. వైజాగ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే బళ్ళు మీద తీసుకెళ్తామన్నారు. పాస్టర్ గారు మిమ్మల్ని వాళ్ళని కనెక్ట్ చేసేస్తుంది. రాత్రి ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, బెంగళూరులో
ఆయా చోట్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఇంచుమించు ఒక 150 మంది ఉన్నారంట విశ్వాసులు. 150 మంది విశ్వాసులు ఉన్నారన్న. అక్క చాలా మంచి గాస్పెల్ ఇచ్చారు ఇక్కడ. ఎందులో ఆన్లైన్ వాళ్ళందరికీ కనెక్ట్ చేస్తాం లైవ్లో. మొత్తం అక్క ఇక్కడ వాక్యం చెప్తుంటే ఇంచుమించు ఒక 10 గ్రామాల నుంచి 150 మంది దేవుని వాక్యం వింటారు. అలాగ నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి మీకు ఫోన్ చేస్తాను అన్నారు. దేవునికి మహిమ, నాకు కాదు, మీరు అందరు ప్రార్థన చేశారు. మీది క్రెడిట్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. మనం అనుకుంటాం ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తే కృంగిపోయి అలాంటివి ఏమి ఉండకూడదు దేవుని బిడ్డల జీవితాల్లో. వస్తాయి సమస్యలు, వస్తేనే ముందుకెళ్తాం. ఆటంకాలు, పరీక్ష వస్తేనే కదా పాస్ అవుతాం. జయం ఎప్పుడు కలుగుతుంది? పరీక్ష లేకుండా జయం ఎక్కడి నుంచి వస్తుంది? అడుగడుగున దేవుని బిడ్డలకు పరీక్షలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడు, దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక ప్రాంతాల్లోనికి దేవుడు ద్వారాలు తెరిచాడు. చూడండి, ఒక చిన్న కార్యక్రమం ద్వారా, ఆయన ఎవరో మనకు తెలీదు, మనం ఎవరో ఆయనకు తెలీదు, కానీ దేవుడు ఆయన మహిమ గల కార్యాలు చేయడం ప్రారంభించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు అక్కడ మాకు భోజనాలు అయ్యి అరేంజ్ చేశారు. చాలా సంతోషించారు కుటుంబం అందరితో. ఎంత ఈ మూల ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతం, నిజంగా మాకు చాలా సంతోషం. ఎందుకంటే మేము అందరం వెళ్ళాం కాబట్టి ధైర్యంగా వచ్చాం. ఆ ఏజెన్సీ ప్రాంతం, ఆ రోడ్డు అంతా నిర్మానుష్యం. ఎవరుంటారండి అక్కడ? రాత్రులు 11 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. దేవుని బిడ్డలారా, మీరు అందరు ప్రార్థన చేశారు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పాప రాత్రి లైవ్ తీసింది, అదే షూట్ చేసింది, పెడుతుంది మీకు. మన ఛానల్ ఉంది కదా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ వస్తాయి, చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వాక్యం చదువుదామా? మత్తయి సువార్త. ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కనికరింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవమనిరి. వారి కన్నులు ముట్టి వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చాలా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఎరుకో మార్గంగా దేవుడు ప్రయాణం చేస్తున్నారట. యేసయ్య ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గంలో ఏదో దేవుని యొక్క గొప్ప కార్యం, ఏదో ప్రణాళిక, దేవునికి అవసరమైన బిడ్డలు, దేవుడు కోరుకున్న బిడ్డలు అక్కడ ఉంటారు. అంతే కదా, ఊరికినే ప్రయాణం చేయలేదు ఆయన ఎరుకో మార్గం గుండా. ఎరుకో గురించి మనం రాజుల గ్రంథంలో చదువుతాం. 1వ అధ్యాయంలో దేవుడు ఏలియాతో అంటాడు కదా, నువ్వు బేతేలుకి వెళ్ళు, యోర్దానికి వెళ్ళు, ఎరుకోకి వెళ్ళు, ఇలాగా నడిపిస్తూ ఉంటాడు. అయితే ఆయనతో పాటు ఎలీషా కూడా ప్రయాణం చేస్తాడు. ఎరుకో యోర్దాన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏలియా గారు ఆరోహణం అయిపోతారు. అయితే ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఎలీషా ఏం చేస్తాడు, ఆ దొరికిన దుప్పటిని కొట్టినప్పుడు సముద్రం 2 పాయలు అవుతుంది. పాయలు అయినప్పుడు ఆయన నడుచుకొని వస్తారు. వచ్చి ఎరుకోలో ఆయన అద్భుతాలు చేస్తారు. ఏంటా అద్భుతాలు అంటే, ఎరుకోలో చూడండి, నీళ్ళు మంచివి కాదంట. ఎరుకో ప్రాంతంలో నీళ్ళు మంచివి కాదు.
అక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఈ పట్టణం మంచిదే కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు? హల్లెలూయా. పట్టణము రమ్యమైనదే కానీ నేను ఇక్కడ ఉన్నానా? 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం 18 చదువుదామా? నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోను, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చాలా కాబట్టి ఈ యెరికో ప్రాంతంలో పట్టణం రమ్యమైందే కానీ నీళ్లు మంచివి కాదంట. ఆ నీళ్ల వలన అక్కడున్న భూమి కూడా ఏమైపోయిందమ్మా? నిస్సారమైపోయింది. ఇప్పుడు ఎలీషా వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కంప్లైంట్ ఇచ్చాక ఎలీషా ఏమంటారంటే, ఒక క్రొత్త పాత్రలో ఉప్పు తెచ్చి వేయండి, తెచ్చి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు కొత్త పాత్రలో ఉప్పు వేస్తారు. ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆయన నీళ్ళల్లో కలిపినప్పుడు ఆ నీళ్ళన్నీ మంచినీళ్ళు అయినాయి అంట. భూమి కూడా సారవంతంగా మార్చబడింది అని చెప్తాడు. దేవుడు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు కదా. మనం లోకానికి ఎలా ఉండాలంట? ఉప్పుగా ఉండాలంట. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఎలా వచ్చారనమాట? ఉప్పుగా వచ్చారు. ఉప్పుగా ఉన్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంట? కృపాసహితంగా ఉంటాయంట కదా. ఉప్పు వేసినట్లుగా మన మాటలు ఎలా ఉండాలంట? కృపాసహితంగా ఉండాలంట. దేవుని మాటలు కృపగల మాటలు, దయగల మాటలు. గురిడ్డివారు కేకలు పెడతా ఉన్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించి అని కేకలు పెడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, మాట్లాడక గమ్మునుండంటరా, ఎందుకు అరుస్తారు కేకలు పెడతారని వాళ్ళని గద్దిస్తున్నారంట. కానీ వీళ్ళు మరీ ఎక్కువగా, ఎందుకంటే వచ్చింది ఎవరు? దావీదు కుమారుడు. ఎలీషా కాలంలో జరిగిన అద్భుతాలు, ఏలియా కాలంలో జరిగిన అద్భుతాలు కదా. ఒక ప్రవక్త కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రవక్త వచ్చాడంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అదొక నిరీక్షణ, వాళ్ళకు ఒక సూచన అనమాట. ఎప్పుడైతే ఈ యేసు ప్రభు వారు మార్గం గుండా వెళ్తున్నారని చెప్పారో వాళ్ళకి దేవుని ప్రవచనాలు జ్ఞాపకం వచ్చాయి. దావీదు కుమారుడని గుర్తుపట్టాడు, అవునా కదా. దావీదు కుమారుడిగా రాలేదు ఆయన, ఎవరికి పరిచయం లేడు ఆయన. కానీ ఆయన ఎక్కడ చెప్పినా సరే మనిషి కుమారుడు అని చెప్తాడు. ఆయన ఎలా పరిచయం చేసుకుంటాడు? నేను దేవుని కుమారుడిని, నేను మనిషి కుమారుడిని అని పరిచయం చేసుకుంటారు. కానీ దావీదు కుమారుడు అన్న సంగతి గుడ్డివాడికి తెలిసింది. చాలాసార్లు మనకి కళ్ళుంటాయి కానీ చూడలేము, అది ఎవరేంటి అన్నది గ్రహింపు ఉండదు. గ్రహించే నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు వెలిగించబడిన వారమై ఉండాలంట. ఉంటేనే ఆ ప్రత్యక్షత మనకి కలుగుతుంది. దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు చెప్తాను కదా, మీకు 1:17 మీకు ప్రత్యక్షతయు జ్ఞానమును కలగాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అప్పుడే మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి అని పౌలు భక్తుడు అక్కడ సెలవిస్తూ ఉంటారు ఎఫెసీ సంఘంతో.
కాబట్టి ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈ గుడ్డివాడే బాహ్య ప్రపంచాన్ని చూడలేడు. అమ్మా వందనాలమ్మా. దేవుని బిడ్డలకి శరీరానికి నేత్రాలు ఉండాలి, ఆత్మకి నేత్రాలు ఉండాలి. అవునాయి కదా? శరీరానికి నేత్రాలు ఉన్నాయా లేదా? చూస్తున్నామా లేదా? మనం అన్నీ చూస్తున్నాం. అలాగే ఆత్మకి కూడా ఏముండాలంటాడు? నేత్రాలు ఉంటాడు. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తానంటాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే, మనోనేత్రాలు వెలిగించబడితేనే ఈ సువార్తని మనం నమ్మగలం, దేవుణ్ణి తెలుసుకోగలం, దేవుని కొరకు నిలబడగలం. నీ జీవితం ఏంటో నీకు అర్థం అవ్వాలన్నా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. చాలామందికి వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు తింటున్నామో, ఎందుకు తాగుతున్నామో, ఎందుకు తిరుగుతున్నామో, ఎందుకు సంపాదిస్తున్నామో, ఆ సంపాదన అంతా తీసుకెళ్ళి సిల్లి సంచులు వేసినట్టుగా చేస్తూ ఉంటాడు. కష్టపడతాడు, ఆ కష్టం వ్యర్థమైపోతూ ఉంటుంది. రోజంతమా అని కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి, అమ్మ కుటుంబం అంతటికి చక్కగా మంచి భోజనం వండి పెట్టమ్మా అని ఎత్తాడా? అదంతా అక్కడే తాగుడు కొట్లో వేసేస్తాడు, సారా కొట్లో వేసేస్తాడు. అవునా? ఎందుకు? నేత్రాలు ఉన్నాయి కానీ గుడ్డోడు. భార్యను చూడలేడు, బిడ్డలను చూడలేడు. కుటుంబాన్ని కన్నులారా మనసారా చూడగలిగిన స్థితి ఉంటే తన కష్టార్జితం వ్యర్థమైపోదు. అదేమన్నా పోనీ ఆరోగ్యం కలిగి చేస్తుందా? మంచి బలంగా ఉంటాడా, పుష్టిగా ఉంటాడా? మందు తాగి అంటే శరీరం అంతా పాడైపోతుంది, గుండె పాడైపోద్ది, కాలేయం పాడైపోద్ది, ఊపిరితిత్తులు అన్నీ పాడైపోవడమే. ఇంకా అయినా కానీ అవన్నీ పాడైపోతున్నాయన్న ఆలోచన కూడా ఉండదు. నేను కష్టపడుతున్న ఈ కష్టార్జితాన్ని నా దేహాన్ని పాడు చేసుకోవడానికి నేను ఉపయోగిస్తున్నానని అనుకోడు. చూస్తున్నామని అనుకుంటాం కానీ మనం గుడ్డోళ్ళమంట. ఎప్పుడు గుడ్డోడు? సంగతులు గ్రహించలేనప్పుడు. గుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, చూసేవారేమో గుడ్డోళ్ళు అయిపోవాలి, చూడని వారేమో చూడాలి. అంతేనా? చూడండి 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం అక్కడికి వస్తే మనం ఎక్కడ చదువుదాం? 39 చదువుతారా? అప్పుడు యేసు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను. అనేక మందికి కన్నులు తెరుస్తున్నాడంట, అనేక మంది గుడ్డోళ్ళు అయిపోతున్నారంట. ఎవరు గుడ్డివారు అంటే దేవుణ్ణి చూడలేని కన్నులు చాలామందికి. అవునా? వాళ్ళు ఏమైపోతున్నారంటే గుడ్డోళ్ళు అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకుంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడో నీకు అర్థం చేసుకోగలుగుతావు. 25 సంవత్సరాల తర్వాత కుమారుడిని ఇచ్చాడు. 100 ఏళ్ళు వచ్చాయి. ఇక సాధ్యం కాని పరిస్థితుల్లో, అసాధ్యమైన పరిస్థితుల్లో గర్భం తెరిచి శారమ్మకి బిడ్డనిచ్చాడు. సరే బాగానే ఇచ్చాడు రా బాబు అంటే ఆ బిడ్డకి 13 సంవత్సరాల వయసు వచ్చాక తీసుకొచ్చి నాకు బలి ఇమ్మంటున్నాడు. మనమైతే ఏమంటాం? సాధ్యమంటారా? ఇదంతా దేవుడు నరబలి కోరతాడా? ఆయనే నీ కొరకు నా కొరకు బలి అర్పణగా వచ్చాడు ఈ లోకంలోనికి. ఆయనకి నరబలి ఎందుకు? నరబలి కోరే వేరే ఉంటాయి. ఆయన బలిని కోరువాడు కాదు కదా. దావీదు భక్తుడు రాస్తాడు, ప్రభువా బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చావు, చెవులు నిర్మించావు, నేను వినాలి నీ మాటలు అంతే. శ్రద్ధగా నీ మాట విని నా జీవితాన్ని సరిదిద్దుకుని పశ్చాత్తాపడి మారుమనసు పొంది నువ్వు చేసిన కార్యాన్ని కనుక నేను తలంచగలిగితే అది నువ్వు కోరుకుంటావు, అదే నీకు చాలు. నువ్వేం బలి కోరేవాడు కాదు, అర్పణ కోరేవాడు కాదు. దేవుడికి బలి కావాలి, అర్పణ కావాలి అంటే ఈ లోకంలో కదా 1000 కొండల మీద పశువులన్నీ అర్పించినా ఆ రక్తం ఆయనకి చాలదు. 1000 కొండల మీద ఆ తైలపు చెట్లన్నీ నరికి ఆ నూనె అంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఒత్తులు వెలిగించిన, అవునా? గుడ్డోళ్ళం కాబట్టి ఆ ఒత్తులు వెలిగించి 1,00,000 ఒత్తుల 1,00,000 దీపాలు వెలిగించి పెడతా ఉంటారు కదా గోదావరిలో. చూసారు ఎప్పుడన్నా? అందులోంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ పెట్టారా? అందులోంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు అది కోరట్లేదు.
నీ జీవితం వెలిగించబడితే నీ జీవితం ద్వారా అనేకులు వెలిగించబడతారు. నువ్వు లోకానికి వెలుగుగా ఉన్నావు, నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు. యేసయ్య లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయంట? కృపాసహితంగా ఉన్నాయి. ఆయన మాటలు ఆదరించే మాటలు, కన్నీరు తుడిచే మాటలు, కఠినమైన మాటలు కాదండి. ఎవడికి కఠినంగా ఉంటాయంటే గుడ్డోడికి కఠినంగా ఉంటాయి. అంటే బాహ్య నేత్రాలు కాదు దేవుడు మాట్లాడింది, మనోనేత్రాలు. తెరవబడని వాడికి దేవుని మాటలు అర్థం కావండి, దేవుని క్రియలు అర్థం కావు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు ఒకసారి శాస్త్రుల పరిశీలితో యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు అబ్రహాం సంతానం అయితే నన్ను ఎందుకు చంపాలనుకుంటారు? మీరు అబ్రహాం సంతానం కాదు, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీరు అందరూ. కాబట్టి వాడు నన్ను అంగీకరించడు, వాడు నన్ను చేర్చుకోడు. అపవాది సంబంధి, వాడు నరహంతకుడు, వాళ్ళే సత్యం లేదు, వాడు ఆది నుంచి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని, సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, ఉండలేకపోతాం మనం. అందుకే దేవుడు అంటాడు ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు. ఎప్పుడు నేను అడుగుతాను, నేను చెప్తాను కదా, ప్రభువా నా ఆత్మీయ గుడ్డితనం పోవాలి ప్రభు. పౌలు ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. నా ఆత్మీయ గుడ్డితనం పోవాలి, అప్పుడే నా జీవితాన్ని నేను చూడగలుగుతాను, నా భవిష్యత్తుని నేను చూడగలుగుతాను. నీ భవిష్యత్తు ఎంత ఆశీర్వాదకరమైందో, దేవుడు నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో కదా. కంటికి కనపడనివి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. దేవుడు తన బిడ్డల కొరకు ఏర్పరిచినటువంటి ఆ ఉన్నతమైన ఆత్మీయ ఆశీర్వాదాలట మన కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరం కావు. నీ ఎదుట చాలా ఆశీర్వాదం ఉంది, నీకేం కనపడుతుంది అంటే ఎదురుగా ఉన్న శ్రమే కనపడుతుంది, నువ్వు అనుభవిస్తున్న రోగం కనపడుతుంది, నువ్వు అనుభవిస్తున్న కష్టం కనపడుతుంది. కానీ దాని వెనక ఎంత ఆశీర్వాదం. ఒక గేదంట బుర్ర పైకి ఎత్తి గోడ అవతలకు చూస్తుందంట. ఏంట్రా ఇది, మేత ఎత్తి తినకుండా అవతలకు చూస్తుందేంటి? ఎండుగడ్డ వేసాడంట. ఎండుగడ్డ కూడా వేస్తారు కదా పశువులకి, ఎండుగడ్డ వేసాడంట. కానీ ఇది గోడ అవతలకి చూస్తుందంట. రైతు అనుకున్నాడంట ఇది అత్తమాను ఇక్కడ మేత ఎత్తి తినకుండా గోడ అవతలకు చూస్తుంది ఏంటి ఇది అని, ఏముంది అక్కడ అని స్టూల్ వేసుకొని గోడ ఎక్కి చూస్తే పచ్చని పచ్చిక మైదానం కనపడుతుందంట. దానికి ఎండిపోయిన గడ్డి తినాలనిపిస్తుంది దానికి, దాని మీద ఉంది దాని దృష్టి అంతా. మనం కూడా ఎలా ఉన్నామంటే ఎండిపోయి వాడిపోయి నాశనమైపోయి వాటి వైపే చూస్తున్నాం. కానీ అసలైన ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? అవతల గట్లో ఉన్నాయి. నీ కొరకు దాచి ఉంచిన వాడబారని మహిమ కిరీటం అంట. దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు, తేజోవాసుల స్వాస్యం అంటాడు. ఏంటంట? వెలుగు సంబంధుల యొక్క స్వాస్యం పరలోకంలో ఉంది. ఆకు వాడదక్కడ కదా, నరకంలో కూడా పురుగు చావదు, అంతేనా? అగ్ని ఆరదు, నరకం కూడా అదే శాశ్వతమైందే. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అవతల గట్టుకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడే సిద్ధపడాలి, అవునా కదా? ఇక్కడ సిద్ధపాటు అక్కడికి వెళ్ళడానికి. పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె ఇంట్లో సిద్ధపడుతుందా, గుళ్ళోకి వచ్చాక సిద్ధపడుతుందా? ఇంట్లో సిద్ధపరిచి, అవునా కదమ్మా? ఇంట్లో సిద్ధపరిచి తీసుకొచ్చి గుళ్ళకు వివాహంలో కూర్చోబెడతారు. మరి మనమేమో గుళ్ళోకి వచ్చింది ఎందుకు? ఇదే మన విడిదిల్లు. ఈ విడిదిల్లు ఏంటంటే నిన్ను సిద్ధపరిచేది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ విడిదింట్లో మనం ఏం చేయాలా? సిద్ధపడాలా, దేవుని కొరకు సిద్ధపడాలా. మనిషి జీవితంలో నాలుకకి రుచి ఉందా లేదా? ఉందా? నాలుక టేస్ట్ చేస్తుంది అన్నీ. తీగా ఉందా, ఉప్పుగా ఉందా, పచ్చగా ఉందా, పుల్లగా ఉందా, ఇవన్నీ ఎవరు చెప్తారు? నాలుగు చెప్తుంది. నోట్లో పెట్టుకోగానే బాబాయ్ ఎంత పుల్లగా ఉంది బాబాయ్ అంటాం కదా, నోట్లో పెట్టుకోగానే అబ్బాయి ఎంత మధురంగా ఉందో అంటాం. నాలుక రుచి చెప్తుంది. అలాగే మన మాటలంట ఉప్పు వేసినట్లు, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట. ఆ ఉప్పు వేయకపోతే రుచి ఉండదు కూరకి, అవునా? దేనికైనా, ఏ పదార్థానికైనా రుచి కావాలి అంటే ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తేనే రుచి వస్తుంది. మన మాటలు కూడా ఎలా ఉండాలంట? ఉప్పు సారం కలిగినవై ఉండాలి, రుచిగా ఉండాలంట. మాట్లాడే కొలది ఇంకా వినాలనిపించేలా ఉండాలంట. ఉప్పు దాహాన్ని కలుగు చేస్తుందంట.
కూరలో ఉప్పులు వేస్తే ఆ ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు లేకుండా తిన్నామనుకో దాహం ఉండదు, మంచినీళ్ళతో పని ఉండదు. కానీ ఉప్పు వేస్తే మాత్రం విపరీతమైన దాహం వేస్తుంది. అంటే మన మాటలు వింటున్నప్పుడు అవతల వాళ్ళకి ఆత్మీయ దాహం కలగాల. బైబిల్లో కొన్ని మాటలు చూపిస్తాను మీకు, చూడండి. యోబు గ్రంథం గుత్తులుగా నా మాటలు 34లోకి వద్దామా? 34ఏనా? ఎక్కడ? నా నోరు నా తెరవబడిన తిత్తిలాగా ఉంది అంటాడు, చూడండి. 32వ అధ్యాయం 32వ అధ్యాయంలో 17వ వాక్యం 18. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున నా ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలె ఉన్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉంది. నేను మాట్లాడి ఆయాసం తీర్చుకుంటాను, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్థితిగా ఈ బురుదులు పెట్టను. ముఖస్థితి చేయటం నా చేత కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎలీహు అనేవాడు చెప్తున్నాడు. యోబు యొక్క 3 స్నేహితులు మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడం మానేశారంట. యోబు మాటలు విని మానేస్తే ఈ 4వవాడు బయలుదేరాడు, యవనస్తుడు. ఈడు అంటాడంట, మీరు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లేదు, నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదు, దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడని ఇతను తన నిర్దోషత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరికైనా ఊరికినే కీడు చేస్తాడా? ఒకవేళ మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేను ఊరుకోను, నాకు మాటలు వచ్చేస్తనే. కొంతమంది మనం మాట్లాడుతుంటే, ఎవరైనా జ్ఞానవంతులు మాట్లాడుతూ ఉంటారు, పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వినరండి. వినకుండా వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఊరికే. ఈ లోపల ఉక్రోషం వచ్చేస్తూ ఉంటుంది, మాటల్లో ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాయి. అడుగు ఒరే ఉండరా, కాసేపు ఉండరా బాబు, మాట్లాడుతాను కదా అంటే, అబ్బే ఉండు, చెప్పింది విను అంటూ ఉంటారు. యోబు కూడా ఇదే మాట చెప్తాడు. యోబు మనస్సు కూడా, యోబు మాటల కొరకు కూడా గుత్తులుగా ఆ మాటలు వినాలని. ఈ మాటలు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడంట, చూడండి 39వ అధ్యాయంలో చూసాం కదా ఈ మాటలు. 40వ అధ్యాయం దగ్గరికి వద్దాము. 40వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మాటలన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. 6వ వాక్యంలో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషం తెచ్చుకో, నీ నడుము కట్టుకో, వేసేదను, నువ్వు ప్రత్యుత్తరం ఇమ్ము. అక్కడ 38లోకి రండమ్మా. 38 మళ్ళీ అయ్యే మాటలు, పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో అంటాడు అక్కడ కూడా. 38 చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నా వీడెవడు, పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో చెప్తున్నాడంట దేవుడు. 37వ అధ్యాయంలోనేమో ఎలీహు అనేవాడు ఆయాసపడి మాట్లాడి నా నోరంతా తెరవబడిన తిత్తిలాగా ఉంది, నేను ఆయాసం తీర్చుకుంటాను అని తెగ మాట్లాడుతాడు. మంచి మాటలే చెప్పాడండి. మీరు 36 నుంచి చదివితే మంచి మాటలే చెప్పాడు. చాలా ఆలోచించు, నీ జీవితాన్ని గురించి ఆలోచించు. నువ్వు దేవునికి ఆయన మంచి బోధకుడు, ఆయనకు బోధింపదగిన వాడు ఎవడు? చూడ 26లోన ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరములు సంఖ్య మితిలేనిది. 22 పైన 22 చూడండి. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు, ఆయనకు మార్గము నియమించిన వాడెవడు. ఎక్కువగా ఈ అధ్యాయంలో మీరు చూస్తే చాలమ్మా ఆలోచించు అని చెప్తా ఉంటాడు. మానవుడు మాట్లాడడానికైనా ఏదైనా చేయడానికైనా ఆలోచించాలి. దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించి మాట్లాడు. ఇవన్నీ మంచి మాటలే చెప్పాడు ఎలీహు, దేవుడి గురించి గొప్ప మాటలే చెప్పాడు. కానీ దేవుడు అంటాడు, జ్ఞానం లేని మాటలను చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు అంటాడు.
ఆడేమో నేను మాట్లాడతాను, నా నోటి నిండా మాటలు ఉన్నాయి, నేను ఆయాసం తీర్చుకుంటానని ఆడంటుంటే ఆ మాటలన్నీ యోబే కాదండి, ఆకాశం అందున్న దేవుడు కూడా వింటున్నాడంట. విని ఏమన్నాడు ఆయన? జ్ఞానం లేని మాటలు చెప్తున్నాడు వీడు. అలాంటి మాటలు చెప్తే ఆలోచన చెడిపోతుంది. యవనస్తులైన బిడ్డలకి మంచి ఆలోచనలు చెప్పే దైవజనులు దొరికితే మంచి మార్గంలో సంఘానికి మంచి మార్గంలో నడిపించి మంచి మాటలు చెప్పే దైవజనులు దొరికితే సంఘం కూడా ఆత్మీయంగా మంచి గుణాలు కలిగి ముందుకెళ్తారు. మంచి గుణగణాలు కలిగి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలి, ఆదరించాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే సేవకుడు మన జీవితంలో ఒక ఆలోచన శక్తి పెరిగి మన మనస్సులో కార్యం జరగడం ప్రారంభిస్తుందండి. ఎందుకంటే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పాపి హృదయంలో పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది, పాపాన్ని విడిచిపెట్టగలుగుతూ ఉంటాడు. అందుకే యేసయ్య మాటలు ఉప్పు వేసినట్లుగా సారంగా ఉన్నాయి, కృపాసహితంగా ఉన్నాయని చెప్పాను కదా. దాని అర్థమేంటి? జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్యనేమో అందరూ అసహించుకుంటున్నారు. వీడంటారా బాబు ధనాపేక్షాపరుడు, పిసిని కొట్టేదవా, అందరి దగ్గర పీడించేసి డబ్బులు లాగేస్తాడు వీడు అని ఎవరు ఆయనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటి జక్కయ్య యేసయ్యను చూడాలనే ఆశ అతనిలో ఎప్పుడైతే కలిగిందో దేవునికి వెంటనే తెలుసు కదా, మన హృదయం తెలుసు, మన అంతరంగం తెలుసు. ఎవరని చెప్పాలేంటి మన గురించి? దేవుడికి. మనుషుల గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాం మనం. మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు, దేవుడిచ్చే సాక్ష్యం. నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? దేవుడు సాక్ష్యం చెప్పాలి. మన గురించి మనం డబ్బా కొట్టుకున్నా, మన గురించి ఇతరులు డబ్బా కొట్టినా ఏం పని చేయవు. నువ్వు నేను ఏంటి అన్నది దేవుడు సాక్ష్యం ఇవ్వాలండి. ఆయన పని కొరకు నిన్ను నియమించుకున్నాడా, నిన్ను వాడుకుంటున్నాడా, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావా, ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావా, ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావా, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావా, నిన్ను ఎలా నడిపించాలో, ఆయన నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నీ జీవితాన్ని ఎలా కట్టాలో అన్నీ ఆయనే ప్లాన్ చేసేస్తాడు, అన్నీ ఆయనే డిజైన్ చేసేస్తాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. ప్రతిరోజు నీ గురించి ఒక బుక్ రాయబడింది. ఈరోజు నీ పట్ల ఏం చేయాలి, ఈరోజు నీ పట్ల ఏం చేయాలి, అవునా కదా? మనందరి గురించి పుస్తకం రాయబడిందా లేదా? యేసుప్రభు వారి గురించి రాయబడిందా లేదా? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు ఇదిగో స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగు చేస్తాను, అతడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు అతన్ని మడిమ పట్టుకుంటావని చెప్పాడు. ఎవరి స్త్రీ సంతానం? ఎక్కడ వాగ్దానం చేయబడ్డాడు? ఆదికాండంలోనే వాగ్దానం చేయబడ్డాడు. అక్కడి నుంచి ఆయన చరిత్ర రాసుకుంటూ వచ్చాడు. నిర్గమకాండం దగ్గరికి వచ్చేసరికి మోషేతో దేవుడు మాట్లాడుతూ నీలాంటి ఒక ప్రవక్త, అవునా కదా, నీలాంటి ఒక ప్రవక్తని నేను పుట్టిస్తాను, అతని మాట మీరు వినాలి అంటాడు. ఎవరా ప్రవక్త? ఆ ప్రవక్త కొరకు తరతరాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? యేసయ్య కొరకు, మెస్సియా కొరకు. యెషయా భక్తుడు రాస్తాడు, దావీదు భక్తుడు రాస్తాడు కీర్తనలు 22లో, నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అనే కీర్తన ఉంది కదా. అది ఒక రకంగా దావీదు జీవితం, అది యేసు ప్రభువారిని గురించిన ప్రవచనం కూడా. యెషయా గ్రంథం 53లో కూడా మరి యెషయా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన పడే శ్రమలన్నీ అన్యాయపు తీర్పు పొందుతాడని, భక్తిహీనులతో ఆయనకి సమాధి ఏర్పరుస్తారని అండి, చాలా విషయాలు, ఆయన గాయపరచబడతాడని, కొట్టబడతాడని, బొచ్చు కత్తిరించి వాని గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌని అయిపోతాడని, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత వస్తుందని కదా. ఆయన సిలువలో ఆయన చేసినటువంటి ఆ యాగం మనకి స్వస్థత కూడా దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరున్నా లేకపోయినా, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడివాడు. మనం అనుకుంటాం ఒకవేళ దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోయాడు? చూడు, నార చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను. ఎప్రాయమో నీవు నాకు ముద్దు బిడ్డవురా, నేను నిన్ను ఎట్లు మర్చిపోతాను? మర్చిపోతాడా దేవుడు? మర్చిపోడు. నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు. ప్రతిరోజు అన్నం తిందామని చేయి చూసుకుంటే ఏం కనపడుతుంది? గాయం కనపడుతుంది. చెక్కడం అంటే గాయం కనపడుతుంది. చేతిలో కొట్టిన మేకు ఎవరి కోసం? నీ కోసమే. ఆ గాయం చూసినప్పుడల్లా నువ్వు జ్ఞాపకం వస్తావు ఆయనకి. నీకు స్వస్థత ఇవ్వకుండా ఉంటాడా? నా బిడ్డ స్వస్థత కొరకే కదా నేను ఈ గాయం పొందాను. కాబట్టి మనం ప్రతిరోజు నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఏం చేయాలో తెలుసండి? ఈరోజు ఈ కష్టం ఎక్కడికి వెళ్తే తీరుతుందని ఆలోచించకూడదు. దేవుని దగ్గరికి వెళ్తే నా కష్టం తీరుతుంది. వెంటనే దేవుని పాదాల దగ్గర చేరు. ఒక రాత్రి అంతా దేవుని దగ్గర ఏడవండి. తెల్లారికి దేవుడు నిన్ను దర్శించకపోతే, నీతో మాట్లాడకపోతే,
నీ జీవితంలో కార్యం చేయకపోతే. ఎప్పుడైనా అనుభవం ఉందా? మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసిన రీతిగా మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక రాత్రి అంతా నేను ఒంటరిగా యాకోబు పెనుగులాడినట్లుగా దేవుని సన్నిధిలో. యాకోబుకు దర్శనమిచ్చిన దేవుడు నీకు ఎవడా? పక్షపాతే ఆయన అండి? ప్రార్థన ఆలకించని వాడా? మనం అనుకుంటాం వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేసేస్తారులే అనుకుంటాం. వాళ్ళు ప్రార్థన చేయడం ఏంటి? నువ్వేం చేస్తావు? దేవుడికి నువ్వు కావాలి, నీతో వ్యక్తిగత బంధం కావాలి, నీతో వ్యక్తిగత సహవాసం కావాలి. నీ జీవితంలో నువ్వు ఏది కావాలన్నా సరే దేవుని దగ్గరికి రా, మోకాళ్ళి. నాకు ఒకటే అనుభవం ఏంటో తెలుసా? నా దగ్గరికి వచ్చిన బిడ్డలు ఎవరికైనా మంచి ప్రార్థన నేర్పించటం, మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి, దేవుని దగ్గర పెనుగులాడాలి, గోజాడాలి, కన్నీరు కార్చాలి, అంగరార్చాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఎడతెగని ప్రార్థన నేర్చుకోవాలి, ఎడతెగని ప్రార్థన అనుభవం. దేవునికి నీకు ఒక వ్యక్తిగత సంబంధం, నీ మధ్యలో ఎవరు అక్కర్లేదు, నీకు మధ్యవర్తులు ఎవరు అక్కర్లేదు. నీకు దేవుని వాక్యం వినడం వరకు నువ్వు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి జీవించాలి అని నీకు ఉపదేశించి నీకు బోధించడానికి సేవకుడు కావాలి. కాబట్టి ఆయన మాటలు నీకు తెలియజేయడానికి, దేవుని పట్ల నీ పట్ల దేవునికి ఎలాంటి ఉద్దేశాలు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు తెలియచేయటానికి దేవుని సేవకుడు నీకు మధ్యలో కావాలి. కానీ దేవునికి నీకు మధ్యలో ఎవరొచ్చినా దేవుడు ఇష్టపడ్డావు. నువ్వే ఆయన దగ్గరికి రావాలి, వ్యక్తిగత బంధం పెట్టుకోవాలి ఆయనతో. ఎందుకంటే ఆయన నీకు తండ్రి, మనం ఆయనకు కుమారులం కుమార్తెలం. తండ్రికి కుమారుడికి మధ్యలో మధ్యవర్తి ఎందుకండి? ఇద్దరికి పొసగనప్పుడు, ఇద్దరికి మాటలు సరిగ్గా లేనప్పుడు, ఇద్దరి మధ్యలో బంధం సరిగ్గా లేనప్పుడు మూడోవాడు కావాలి కదా. తండ్రికి కుమారుడికి సరైన బంధం లేదనుకో, మధ్యలో తల్లి ఉంటుంది. ఆడు ఫీజు కట్టమని నాన్న అడగడు, అమ్మ ఫీజు కట్టాలి డబ్బులు ఇవ్వను మీ ఆయన్ని అంటాడు. ఆడికేమవుతాడు? ఆడికేమవుతాడు? ఆయనకి అన్నది నీకు ఫీజు కట్టాలా, కానీ మీ ఆయన ఫీజు కట్టమను. కానీ దేవునికి నీకు మధ్యలో ఎవరు అక్కర్లేదు. దేవుడు నిన్ను ముఖాముఖిగా దర్శించాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీ జీవితం ఏంటో నీకు చెప్పాలనుకుంటున్నాడు. నిన్ను ఏ విధంగా ఇశ్రాయేలుని, యాకోబుని దర్శించి ఆశీర్వదించాడా లేదా? బేతేలుకు వెళ్ళు, ఇదిగో నీ పేరు ఇక యాకోబు కాదు, ప్రతి వాడు నేను మోసగాడు 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 అంటున్నారేమో. మోసగాడు కాదు, నువ్వు నా ప్రణాళికలో ఉన్నవాడివి. నా 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 సంకల్పము, నా చిత్తము, నా ప్రేమ నీ మీద పరిపూర్ణంగా ఉంది. ఇదిగో యెహోవా చేత రక్షించబడిన వాడు నువ్వు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? యెహోవా చేత రక్షించబడిన వాడు. ఎవడు నీకు విరోధంగా లేవలేడు. నీకు విరోధంగా ఎవడైనా కన్నెత్తాలన్నా, కాలెత్తాలన్నా, చెయ్యెత్తాలన్నా ఎవడు నీ మీద కన్నెర్ర చేయగలడు? భస్మం అయిపోతాడు అంతే. ఎందుకంటే నువ్వు ఎవరు బిడ్డవి? దేవుని బిడ్డవి. నిన్నెవడని ముట్టుకుంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముడతాడు. ఏంటి మనం ఆ కంట్లో వేలెడితే ఊరుకుంటామా? మన సొంత బిడ్డలైనా సరే కన్ను ముఖ్యం. సమస్త అవయవాల్లో నయనం ప్రధానం. పిల్లడు వచ్చి ఏదో సరదా ఆడతా గబుక్కున్న కంట్లో వేలెట్టడం తప్పని ఒకటి. మరి ఎవడో పరాయుడు వచ్చి కంట్లో వేలెడితే ఊరుకుంటాడు దేవుడు. అంటే నువ్వెవరివి? దేవుని కన్ను. నువ్వెవరమ్మా? దేవుని కన్ను. లోకం దేవుణ్ణి చూడాలంటే నీలో నుంచి చూడాలి, నీ జీవితంలో నుంచి చూడాలి, నీ ప్రవర్తనలో నుంచి చూడాలి, నీ నడవడికలో నుంచి చూడాలి, నీ భక్తిలో నుంచి చూడాలి. ఎంతమందికి ఆదర్శంగా ఉన్నాం మనం? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు కదా ఆదర్శవంతుడు. మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేస్తాడే వాడండి. ప్రార్థన నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. బలమైన ప్రార్థన, సింహాసనాన్ని కదిలించగలిగిన ప్రార్థన, దేవుని సింహాసనాన్ని కదిలించగలిగిన ప్రార్థన. గుడ్డోడే దేవుని చూడలేకపోతున్నాడు, బాహ్య నేత్రాలతో దేవుని చూడలేకపోతున్నాడు, కానీ ఆత్మీయ నేత్రాలతో ఆయన ఎవరో గుర్తుపట్టాడు. ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగిన వాడు, అంతేనా? జ్ఞానమైన మనస్సు కలిగిన వాడు, జ్ఞానయుక్తమైన నేత్రాలు కలిగిన వాడు, ఆత్మలో వివేచించగలిగిన వాడు. ఆ వచ్చిన ఆయన ఎవరో, వెళుతున్న ఆయన ఎవరో, ఆయన ఏం చేయగలడో, రాబోయే కాలంలో అతను దావీదు సింహాసనాన్ని అధిష్ఠించబోయే రాజుగా రాబోతున్నాడు. ఆయన దావీదు కుమారుడు. ఆయనను దాటి వెళ్ళిపోతున్నాడంటే ఆయనకి నేను మొర్ర పెట్టాలి, కేకలు వేయాలి. ఎంతమంది అడ్డగించినా సరే ఆ కేక నీలో నుంచి
రావాలి. దేవుడి ఆ విషయాలన్నీ బైబిల్లో ఎందుకు రాశారు, ఎందుకు రాయించారు? దేవుడు మనం నేర్చుకొని ఆ మార్గంలో నడవాలని, అంతేనా? మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో? ఎలుగెత్తి మొరలిడుచున్నాను. ఆ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? దావీదు సౌలు చేత తరమబడి అదుల్లాం గుహలో దాక్కున్నాడంట వెళ్ళి. కానీ అది అంత భద్రతనిచ్చే స్థలం కాదు, అదంత క్షేమాన్ని కలుగు చేసే స్థలం కాదు. సౌలు వచ్చాడు, తప్పకుండా పట్టుకుంటాడు, దొరికిపోతాడు. అభద్రతా భావంతో అక్కడ ఉన్నాడండి. ఎప్పుడు శత్రువు వచ్చి మీద పడతాడో తెలీదు. ఆ టైంలో రాసుకున్నాడు ఆ కీర్తన, 57వ సంకీర్తన. ఎత్తి మొరపెడుతున్నాడంట దేవునికి, బహు వినయముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బతిమాలుచున్నాను, బహు వినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను. ఎలుగెత్తి మొరలిడుచున్నాను. ఆ కీర్తనేనా? దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, కష్టకాలం వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు. క్రైస్తవుడు కృంగిపోతున్నాడు అంటాడు, క్రైస్తవుడే కాదు. దేవుడు అంటాడు పౌరుషం తెచ్చుకో. జ్ఞానం లేని మాటలు చెప్తున్నాడు నీ ఆలోచనను చెరపడానికి. వాడి మాటలు కాదు, అడిగంటే ఆయాసం తీర్చేసుకుంటాడంట. ఆ నోటి నిండా మాటలు ఉన్నాయంట. ఏంటి? తెరవబడిన ద్రాక్షారసపు తిత్తిలాగా ఉందంట, అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉందంట. మాటలన్నీ నింపుకొని నోటి నిండా ఎప్పుడు పడదామా ఎదుటోడి మీద అని ఉంటారండి చాలామంది. ఇక మాటల వర్షం అనమాట, బాణాల్లాగా దూసుకెళ్ళిపోతూ ఉంటాయి, గుండెలు గుచ్చుకునేటట్టుగా. ఆ మాటలే మనిషిని కురంగ తీసేస్తాయి. ఆ మాటలే తీసుకెళ్ళి లోపల అప్పుడు దాకా కూర్చుంది గవ్వ లోపలికి వెళ్ళిపోయి ఫ్యాన్ ఊరెట్టేసుకుంది. ఎందుకమ్మా ఊరెట్టేసుకుంది? బాగానే ఉంది కదా, ఇప్పుడు దాకా కూర్చుంది కదా. మరి ఆ పక్కన ఆవిడ ఏమో తక్కువ మాటలు మాట్లాడిందా? ఆలోచనను చెరిపేసి ఇప్పుడు వీడు కూడా ఏం చేస్తున్నాడంటే, యోబు తనంతటి తాను వెళ్ళిపోయి ఆత్మహత్య చేసేసుకోవాలా, కిరసనాలు పోసుకొని అంటించేసుకోవాలా, లేకపోతే ఫ్యాన్ గురేసుకొని తెచ్చిపోవాలా, లేకపోతే నూతులో దూకేయాలా. ఇంకెందుకయ్యా నీ బతుకు, ఇంకా ఎందుకు, దేని కొరకు బతుకుతావు? అదో బతుకుతున్నావు. వాళ్ళంతా గజ్జి, భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, బంధువులు వదిలేశారు. దేవుడు అంటావు. నీ భక్తి సరైంది అయితే నిజంగా దేవుడు నిన్ను ఇలాంటి రోగంతో మొత్తుతాడా? ఇలాంటి కష్టం వస్తుందా నీకు? దేవుడు ఆయన బోధకుడు, ఆయనకి ఎవడు చెప్పగలడు? ఎవరైనా దేవుడి గురించి గొప్పగా చెప్తున్నాడు మళ్ళా. కానీ ఎలా ఉన్నాయి అతని మాటలు అంటే, ఎలా ఉన్నాయంట? అర్జెంటుగా అక్కడి నుంచి లేచెళ్ళి ఆత్మహత్య చేసేసుకుంటే బాగుండు ఆలోచన చేరిపోతున్నాడండి. దేవుని కొరకు కనిపెట్టకుండా, దేవుని మాటల కొరకు ఎదురు చూడకుండా, దేవుని సహాయం కొరకు ఎదురు చూడకుండా, రెండో ఆలోచన అతనికి రాకుండా, నిజమే కదా నా జీవితం ఇలా ఎందుకు ఉంది, నేనేదో తప్పు చేసి ఉంటాను, నేనేదో పాపం చేసి ఉంటాను, అందుకే దేవుడు నన్ను మోస్తాడు, ఇంకెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత బతకడం కంటే చావడమే మేలు అనుకొని యోబు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటానికి కావలసిన మాటలన్నీ ప్రేరేపించబడ్డాడండి. దేవుడు వచ్చి అంటాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? ఆడి మాటలేంటి నీకు? పౌరుషం తెచ్చుకో, నడుం కట్టుకో. దేవుని బిడ్డలారా, మన దేవుని మాటలు కృపాసహితమైన మాటలు, నిన్ను ఆదరించే మాటలండి, నీ కన్నీరు తుడిచే మాటలు. దావీదు కుమారుడా నన్ను కరుణించని గట్టిగా కేకలెత్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నట్టు డోర్ మీద గమనండు, ఏదో పెద్ద నువ్వు అక్కడవే అన్నట్టుగాను. ఆయన అంత బిజీగా ఉంటే ఎంతమంది మేము ఉన్నాము, నేను నెల దాటుకొని వచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఎప్పుడో చాలా దూరం వెళ్ళిపోయాడు, ఊరికే ఇంకా అంటున్నారంట. కానీ వాడికి ఒక ప్రత్యక్షత ఉంది, వాడికి ఒక గురి ఉంది. బాహ్యనేత్రాలు కాదు పనిచేస్తుంటా, మనోనేత్రాలు పనిచేస్తున్నాయి. వెలిగించబడిన హృదయంతో ఉన్నాడు. ఆయన కృపాసహితమైన మాటలు గలవాడు. నా కేక ఆయన చెవుని పడితే తప్పకుండా ఆయన ప్రయాణాన్ని ఆపి నా దగ్గరికి వస్తాడు, నన్ను తాకుతాడు, నన్ను ముడతాడు, నా వ్యాధిని స్వస్థపరుస్తాడు, నా కన్నులు తెరుస్తాడు. జీవితంలో ఏదైనా కోరిక ఆశ ఉంటే నీకు మంచి చూపునిచ్చాడు దేవుడు. ఒక అమ్మ టీవీ దగ్గర కూర్చుంటుందండి, కళ్ళు కనపడవు, బోతద్దాలు ఎట్టుకుంది, అంతా మసగే, మనుషులు ఏదో తిరుగుతున్నట్టు కనపడతారు అంతే. ఆ టీవీ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేయమ్మా,
నాకు వచ్చి వారానికి ఒకసారి ప్రార్థన చేయి. అలాగే ఆంటీ వస్తానంటే ప్రార్థన, ఎవరు ప్రార్థన చేద్దాం కదా అని వెళ్తే టీవీ ఎట్టేసుకొని, టీవీ ఇక్కడ ఉంది ఇలా చూస్తుంది టీవీ. అవసరమా? ఏం చూస్తుంది? పోనీ దేవుని వాక్యం చూస్తే చాలా సంతోషమే. ఏం చూస్తుంది? సీరియల్స్. కళ్ళు కనపడతలేదు పక్కన. ఈ కళ్ళు లేనివాడు ఆశ ఏంటో తెలుసా? నాకు కానీ కళ్ళు వస్తే నా కళ్ళ ముందు నడిచి వెళ్తున్న దావీదు కుమారుని కన్నులారా చూడాలి. మనకి కూడా ఆశ కలగాలండి. ఈ బాహ్య నేత్రాలతో ప్రభువా ఒక్కసారి నా జీవితంలో నిన్ను చూస్తే నా జీవితం ధన్యమైపోద్దయ్యా. యేసుప్రభు వారి యొక్క జనన క్రమంలో మనం చూస్తే లోకాసువార్త 2వ అధ్యాయంలో సిమియోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన అంటాడు, యేసుప్రభు వారిని తీసుకొచ్చి తల్లి ఒళ్ళో పెట్టుకొని మందిరంలో అడుగు పెట్టిందంట. వెంటనే ఆ బిడ్డను ఒళ్ళోకి తీసుకొని ఆయన ఏమంటాడు తెలుసా? బిగ్గరగా, ఇజ్రాయేలీల కొరకు మహిమగాను అన్యజనులకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ నా కన్నులారా చూశాను. ఏంటంట? దాని కొరకు ఎదురు చూస్తున్నాడంట. వాగ్దానం ఉందంట ఆయనకి. అన్యజనులకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ నువ్వు కన్నులారా చూసే వరకు నువ్వు మరణం పొందవు. నిండు వృద్ధాప్యం వచ్చేసిందండి, చూపు సన్నగిల్లుతా ఉంది. ఆయన ఆశ ఏంటంటే నాకు వాగ్దానం ఉంది, నేను ప్రభువుని చూస్తాను, దేవుడు సిద్ధపరిచిన రక్షణని నేను కన్నులారా చూస్తాను, ఒక నిరీక్షణతో ఉన్నాడంట. వెంటనే ఆ బిడ్డ రాగానే ఒళ్ళోకి తీసుకొని, ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన మనిషి, తన ఎదురుగా ఎవరున్నారో తెలుసు ఆయనకి. ఎవరు చెప్పలేదు ఆయనకి ఈయన రక్షకుడు అని. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు బిట్టి అన్నాడని మాకు చెప్పాడయ్యా ప్రభు అని వచ్చి గొల్లలు చెప్పలేదు. మరియమ్మతో ఇదిగో దయాప్రాప్తిరాలా నీకు శుభము, దేవుని వల్ల నువ్వు కృప పొందావు, దేవుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు, యూదుల రాజుగా పుట్టబోతున్నాడు ఆయన అని చెప్తే మరియమ్మ బిడ్డను తీసుకొచ్చి, అయ్యా దేవుడు నాకు వాగ్దానం చేసిన బిడ్డని మరియమ్మ చెప్పలేదు. యోసేపుతో అన్నాడు, ఇదిగో నీ భార్య అయిన మరియని చేర్చుకోవడానికి భయపడకు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, ఆమె తప్పు చేయలేదు. యోసేపు వచ్చి యోసేపుకి చెప్పిన మాటలు తెలియజేయలేదు. బిడ్డను ఎత్తుకొని మందిరంలోనికి రాగానే సిమియోనికి ఆత్మీయ నేత్రాలతో ఒక ప్రత్యక్షత కలిగిన మనస్సుతో దేవుడు సిద్ధపరిచిన రక్షణని కన్నులారా చూశాను, చాలు ప్రభువా ఈ జీవితం, ఇంక నేను చచ్చిపోయినా పర్లేదు. దేని కొరకు బ్రతుకుతున్నాడంట? తిండి కొరకు, బట్ట కొరకు, ఆస్తులు సంపాదించుకోవటానికి, ఐశ్వర్యం కొరకు, దాని కొరకు దీని కొరకు కాదండి. ఆయన ఎదురు చూస్తున్నది ఒకే ఒక్కటి, ఆయనకు వాగ్దానం చేయబడింది, రక్షకుడిని నువ్వు చూస్తావు కన్నులారా. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ దినం వచ్చింది, రక్షకుడు తన కన్నుల ముందు కనపడగానే ఆ బిడ్డను చేతుల్లోనికి తీసుకొని, చదవండి ముగించేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము చూడమ్మా 25. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. 2:25. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ తన మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అతడు పోనిచ్చుచున్నావు. చాలు ప్రభువా, ఈ సమాధానం చాలు. ఎంతవరకు దేని కొరకు కలవరంతో ఉన్నాడంటే, ప్రభువుని చూడకముందు నేను చచ్చిపోతానా, దేవుని ఆత్మ నాకు బయలుపరిచాడు, దేవుడు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూస్తావని, అది చూడకుండానే నా జీవితం ముగిసిపోతుందని ఆ కలవరంతో బ్రతుకుతున్నాడంట. ఎప్పుడైతే ఆ చంటి బిడ్డను చూశాడో చేతుల్లోకి ఎత్తుకుని అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానం, చచ్చిపోయిన పర్లా ఇంకా సమాధానంగా చచ్చిపోతాను, అంతేనా? ఇంకేమన్నాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను
నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, నీ రక్షణ ఎవరు? రక్షణకర్త అయిన దేవుడు. ఆయన కన్నులారా చూశాను. చాలు, ఇంతే చాలు ప్రభు, బ్రతుకు అయిపోయింది, ఇంకా ముగిసిపోతే చాలు. ఇంకా ఈ లోకంలో ఏం బతకాలని ఏం కాదు, కేవలం నీ కుమారుని చూడాలని ఆశతో ఉన్నాను. పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడంట. ఎలా బయలుపరిచాడు? ప్రార్థనలో. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనలతో, విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఇంకొక ఆమె కూడా ఉంది, అన్నా ప్రవక్త్రి కింద. ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. బాహ్య నేత్రాలతో చూశాడు ఆ కుమారుణ్ణి, కానీ ఆ బాహ్య నేత్రాలతో చూస్తావనే ఒక దర్శనం ఉంది ఆయనకి. ఆ దర్శనం కొరకు, నెరవేర్పు కొరకు కనిపెడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనం నెరవేర్పు కొరకు కనిపెడుతున్నాడో, యేసు ప్రభు వారిని తల్లి చేతుల్లో ఎత్తుకుని, పసిబిడ్డండి, పాలు తాగే బిడ్డ, నోట్లో మాట కూడా లేదు, నేనే రక్షకుడిని అని కూడా చెప్పలేదు ఆయన. తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు, ఆ కుమారుడు నోరిప్పి 4 మాటలు మాట్లాడలేదు. కానీ ఆ చిన్న బిడ్డని, ఆ నెలల బిడ్డని, 8 రోజుల బిడ్డని రక్షకుడని గుర్తుపెట్టాడండి. ఆయన రక్షణ కార్యం చేయడానికి ఇంకా 33.5 సంవత్సరాల టైం ఉంది, అవునా కదా? అది చూసిన వాళ్ళే నమ్మలేదు. శాస్త్రుల పరిశీలి ఏం చేశారంట, అక్కడ కాపలా ఉన్న సైనికులకు లంచం ఇచ్చి శిష్యులు వచ్చి రాత్రి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి అని. అది చూసారు, కళ్ళు ఉన్నాయి, కానీ చూసారా దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని? ఈయన నేత్రాలు ఎందుకు అడిగాడు తెలుసా? నిన్ను చూడాలి, నిన్నే చూసే కన్నుల నిమ్మయా, మరిదేని నేనే చూడకుండా నా కన్నులను మరల్చుమో దేవా, మరిదేని నేనే చూడకుండా నా కన్నులను మరల్చుమో దేవా, నిన్నే చూచే కన్నుల నిమ్మయ్యా. అడగండి దేవుని బిడ్డలారా, దేవా నిన్ను చూసే కన్నులయ్యా, ఈ బాహ్య నేత్రాలతో. అసలు ముందు నా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. నువ్వెవరివో నాకు సంపూర్ణమైన గ్రహింపు రావాలంటే నా బాహ్య నేత్రాలతో కూడా నిన్ను చూడాలని ఆశ కలుగుతుంది ప్రభువా. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి. గుడ్డివాడు భర్తిమై కేకలేస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవా నా కన్నులు తెరువు ప్రభువా, నా కన్నులు తెరవబడితే మొట్టమొదటి నిన్నే చూడాలి ప్రభువా, నిన్ను చూసే కన్నులు నాకు ఈయన. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు దేవుని బిడ్డలారా, దేవా నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యమైన సంగతులను గ్రహించినట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. మనం కూడా అడగాలి దేవుని. లోక సంబంధమైన వాటిని అన్నింటినీ చూడగలుగుతున్నాం, కానీ దేవుని కార్యాలు వివేచించలేకపోతున్నాం. అనేక సార్లు అనేక మంది నీ హృదయాన్ని చెరిపే మాటలు చెప్తారండి. నిన్ను ప్రేరేపించే, పాపానికి ప్రేరేపించే మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు లేరా, సినిమా చూస్తేనే తప్ప, సిగరెట్ తాగితేనే తప్ప, మందు తాగితేనే తప్ప, ఆ గుడికి వెళ్తేనే తప్ప, అది చేస్తేనే తప్ప, ఇది చేస్తేనే తప్ప అని మనల్ని ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రత్యక్షత లేని మనస్సు అండి. ఉంటాయి వాళ్ళ నోటి నిండా మాటలు ఉంటాయి, మంచి మాటలాగా అనిపిస్తాయి, కానీ అవి మంచి మాటలు కాదు, దేవుని గురించే చెప్తున్నారేమో అనుకుంటాం. యోబు, ఎలీహు గ్రంథ అతని యొక్క చరిత్రను చదవండి మీరు. 33వ అధ్యాయం దగ్గర నుంచి కాబట్టి ప్రారంభమవుతాయి ఎలీహు మాటలు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి ఎలాంటి మాటలు చెప్తున్నాడంటే అన్నీ దేవుని మహత్యాన్ని గురించిన మాటలే చెప్పాడండి. ఎక్కడ తప్పు మాట ఏం చెప్పలేదు. కానీ దేవుడు అంటాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరుపుతున్నాడు వీడు, నడుం కట్టుకో, పౌరుషం తెచ్చుకో. దేవుని బిడ్డలారా, అనేక మంది మిమ్మల్ని అంటారు, నీ భక్తి ఏమైంది, నీ ప్రార్థన ఏమైంది, ఎంత ప్రార్థన చేసేసావు కదా, అంతమంది ప్రార్థన చేసేసారు కదా, అక్కడికి వెళ్ళావు కదా, ఇక్కడికి వెళ్ళావు కదా, దేవుడు దేవుడు అన్నావు కదా, ఏం చేశాడు దేవుడు నీకు? అనేక మంది నిన్ను నీ ఆలోచనలు చెరిపే మాటలు చెప్తారు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని విడిచిపెట్టకూడదండి. ప్రభువా నా జ్ఞాన హృదయం కలుగు చేయి. నీ జ్ఞాన హృదయం కలిగితే ఎవరెన్ని మాటలు చెప్పినా సరే నీ చెవికి ఎక్కువయ్యి. ఆత్మీయ చెవులు తెరవబడాలి మనకి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి మనకి. మనల్ని కించపరిచే మాటలు, మనల్ని వెనక్కి లాగే మాటలు, మనం జారిపోయేటట్టుగా చేసే మాటలు చాలామంది చెప్తూ ఉంటారు ఈ లోకంలో.
కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు తన మనస్సుని దేవుని మీద పెట్టుకోవాలి. దేవా, నిన్ను చూసే కన్నులు నాయన, నీ స్వరాన్ని వినే చెవులు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడైనా? దీనులకు సువార్త ప్రకటించడానికి, మంచి మాటలతో నిన్ను ఆదరించడానికి, నీ కన్నీరు తొడవటానికి, కృపాసహితమైన మాటలు నీకు చెప్పటానికి. ఆయన మాటలు వినే కొలది నీకు దాహం పుట్టాలి, ఇంకా వినాలి, దేవుని మాటలే వినాలి. దేవా, నీ సన్నిధికి వస్తే నాయనా, నీ మాటలు వింటుంటే హృదయానికి ఎంతో సంతోషం, ఆదరణ. ఇదిగో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట సిమియోను. దేవుని బిడ్డలారా, రక్షణ సువార్తను చెప్పడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడండి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఆయన ఈ లోకంలోనికి రావడం, సువార్తను ప్రారంభించుకుంటూ వచ్చాడట. సువార్తను ప్రకటిస్తున్నాడు దేవుడు ఈ లోకంలోనికి వచ్చి. దేవుని బిడ్డలారా, ఎలాంటి మాటలంటే ఆదరణ కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, నిరాశ నిస్పృహల మధ్యలో, కన్నీటి మధ్యలో, చెరలో, దుఃఖములో, గుడ్డితనంలో మగ్గిపోతున్న అనేక మంది కన్నులు తెరవటానికి, అనేకులను ఆదరించడానికి, అందులో నువ్వున్నావు, నేనున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడండి. ఈ పరిస్థితి ఇంతే, ఇది మారదనుకుంటున్నావా? మారుస్తాడు దేవుడు. ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు కాచు. ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి. అప్పు కావాలంటే ఎంతమంది దగ్గరకో వెళ్తాం, ఎన్నో గుమ్మాలు తడతాం, ఎన్నో బ్యాంకులు దర్శిస్తాం. కానీ దేవుడి దగ్గరికి ఎందుకు రాము మనం? నువ్వు మోకరించి ఒక రాత్రి అంతా ప్రార్థన చేయి, యాకోబులాగా పెనుగులాడు. దేవా, నన్ను ఆశీర్వదించయ్యా, ఈ కష్టంలో ఉన్నానయ్యా, ఈ కష్టం ఎవరు తీర్చలేరు ప్రభువా. మనుషులు ఎప్పుడు కృంగదీసే మాటలు చెప్తున్నారయ్యా. నేను కూడా ఏం చేయలేని చేతగాందాన్ని అయిపోయాను నాయన. అయ్యా, కృంగిపోయింది నా మనసు నాయన, వెనక్కి జారిపోతున్నాను నాయన. నేను అయ్యా, నన్ను పురికొల్పేవాడు నువ్వు ఒక్కడవేనయ్యా, నన్ను ప్రోత్సాహపరిచేవాడు నువ్వు ఒక్కడవేనయ్యా. ఈ రోగం కుదరదని చెప్తున్నారయ్యా, ఈ అప్పు తీరదని చెప్తున్నారయ్యా, ఎందుకు వచ్చిన జీవితం అంటున్నారయ్యా, ఇంకా దేవుడు ఏంటంటున్నారయ్యా. ఆ మాటలు నా చెవుల్లో గింగిరమంటుంటే నా హృదయం వేదనతో కృంగిపోతుంది నాయన. ఇంతే కదా, నిజమే కదా. నేను చేసిన భక్తి ఏమైపోయింది, నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయాయి? నలిగిపోతున్నావా దేవుని బిడ్డ? ఈరోజు దేవుడు నిన్ను రేపుతున్నాడు. పడిపోయిన నీ మోకాళ్ళ జీవితాన్ని తిరిగి కట్టుకో, పడిపోయిన నీ బలిపీఠాన్ని తిరిగి కట్టుకో, లేచి మోకరించు. ఆకాశం వైపున దేవుని వైపున చేతులెత్తు. దావీదు ఎలా ప్రార్థన చేశాడో కష్టకాలంలో, నువ్వు కూడా దేవుని సన్నిధిలో అలా మొరపెట్టి ఎలుగెత్తి మొరపెడుతున్నానయ్యా, బహువినయముగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నా కుటుంబాన్ని చేతిలోకి తీసుకోయ్యా, నా బిడ్డలన్నీ చేతిలోకి తీసుకోయ్యా, నా జీవితాన్ని చేతిలోకి తీసుకోయ్యా. ఊహించలేని గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించు ప్రభువా. హల్లెలూయా. ఊహకందని కార్యాలు ప్రభువా, మనుషులు ఎవరు నమ్మలేని కార్యాలు నాయనా. హల్లెలూయా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. కాలాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, మారనిది మరువనిది యేసు ప్రేమ, నా తండ్రి ప్రేమ. యేసు ప్రేమ, నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. దేవుని బిడ్డ, నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా దేవుడు చేతులు చాపుతున్నాడు నీ వైపు, దేవుడు చేతులు చాపుతున్నాడు నీ వైపు. రా బిడ్డ, నా కోగిట్లో ఒదిగిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కన్నీరు తుడుస్తాను, నీకు సమాధానం కలుగు చేస్తాను, నీ కష్టం తీరుస్తాను. ఎవరండి ఇలా చెప్పగలిగిన వాళ్ళు? అన్నీ బాగుంటే అందరి దగ్గరికి వస్తారు దేవుని బిడ్డలారా, అన్నీ బాగుంటే అందరి దగ్గరికి వస్తారు. ఏదైనా నీకు శ్రేష్టమైంది కావాలంటే మనుషులు కాదండి, దేవుడికి చెప్పు.
శ్రేష్టమైంది కావాలి ప్రభువా. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతివి పర సంబంధమైనదే, జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుంచి వస్తుంది, మనుషుల దగ్గర నుంచి కాదు. మనుషులకి చెప్పుకో, దేవుడికి చెప్పు. శ్రేష్టమైంది కావాలి నాయన. నువ్వేది ఇచ్చినా శ్రేష్టమైంది ఇస్తావు ప్రభువా. హల్లెలూయా. రికబల రబ శబరబ జియాదర చందర లోరిదర బరబ. పరిశుద్ధాత్ముడిని హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు దేవుని బిడ్డ. నిన్ను సంధిస్తున్నాడు ఆయన, నిన్ను పురి కలుపుతున్నాడు ఆయన, నిన్ను జీవితం ఆయన చేతుల్లో ఉంది. దుష్టుడు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఒక ప్రక్క సాతాను నిన్ను లాగుతున్నాడు వెనక్కి. జారిపోకు దేవుని చేతుల్లో నుంచి, దేవుని చేతిలో నుంచి జారిపోక బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలోనే నేను ఉండాలయ్యా. నన్ను గట్టిగా పట్టుకోవేసయ్యా, నన్ను జారిపోని వదేసయ్యా, నన్ను పడిపోని వదేసయ్యా. సాతాను వాడు నేను ప్రార్థన చేయనివ్వడు, వాడు నేను పాటలు పాడినివ్వడు, వాడు నేను దేవుని సన్నిధికి రానివ్వడు. అన్ని ఆటంకాలు కలుగు చేస్తాడు వాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే నువ్వు దీవించబడతావు, దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని దగ్గరికి వస్తే నీ కన్నీరు తోడబడుతుంది దేవుని బిడ్డ. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరిని దర్శిస్తున్నాడో నాకు తెలియదు, ఎవరిని తాకుతున్నాడో నాకు తెలియదు. హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టు, హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయి. దేవా నన్ను దర్శించయ్యా, అయ్యా నన్ను తాకయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించిన ఆయన. నీ దర్శనం నాకు కావాలి ప్రభువా. దేవుడు నిన్ను దర్శిస్తాడు దేవుని బిడ్డ. నిన్ను దాటిపోని దేవుడు ఆయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలు వేసిన గుడ్డివాడు కేకలు విని ఆయన ప్రయాణాన్ని ఆఫ్ చేశాడు దేవుని బిడ్డారా. ఆగిపోయాడు ఆయన. ఈరోజు నిన్ను దర్శిస్తాడు ఆయన. ఈరోజు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాటిపోని దేవుడిని గట్టిగా పట్టుకో. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినయ్యా. ఇదేనా నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. ఇదిగో గొప్ప అద్భుతం చూడబోతున్నావు. ఏ సమస్యలో నువ్వు వచ్చావో నాకు తెలియదు, ఏ కష్టంతో నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు నీ కన్నీరు తోడబోతున్నాడు. దేవుడు నీ ఆశీర్వాదాన్ని సిద్ధించబడుతున్నాడు ఆయన. నీ ఆలోచన యావత్తును సఫలపరచబడబోతుంది. దేవుని బిడ్డలారా అడగండి నోరు తెరిచి. ఇది అబద్ధం కాదండి, అబద్ధం ఆడనేరని దేవుడు చెప్తున్న మాటలు. దేవుని బిడ్డలారా ఒక మనిషి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ హృదయాన్ని సంధిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజే నువ్వు అద్భుతం పొందుకొని వెళ్ళాలి. ఒక ప్రవాహం లాంటి ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శించే సమయం అండి. వచ్చాడంటే ఎవరిని తాకుండా వెళ్ళడండి, వచ్చాడంటే ఎవరికో ఏదో ఇవ్వకుండా వెళ్ళడం. అయితే నువ్వు ఏ హృదయంతో ఉన్నావు, ఏ మనసుతో ఉన్నావు, దాన్ని బట్టి నువ్వు బహుమానం పట్టుకెళ్తావు ఈరోజు. హల్లెలూయా. రే బాబా 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 రిక బాలరా బషబర బజియాదర చందర లోరి దరమైదవరి బాలరా బషబ బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా, 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 వందనాలయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. తమితో ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నాయన ఇంతవరకు తండ్రి ప్రభా మమ్మను నడిపించిన దేవా, నాయన మాతో మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా నీ సన్నిధికి వచ్చామంటే తండ్రి ప్రభా నీవు మమ్మల్ని వట్టి చేతులతో పంపించే దేవుడవు కాదు తండ్రి ప్రభా. నాయన అయా తండ్రి ప్రభా నాయన అయినా మేము కోల్పోయినవన్నీ మాకు దయచేయి దేవుడవు తండ్రి ప్రభా. నాయన అయా తండ్రి పాపం చేతనైనా, మా అపరాధముల చేతనైనా, మా అతిక్రమముల చేతనైనా తండ్రి ప్రభా అయా నాయన మా జీవితంలోని కానీ నాయన మా భక్తిని కానీ మేము పాడు చేసుకున్నారా అట్లయితే తండ్రి ప్రభా పడిపోయిన దావీదు గుడారం
ద్వారాన్ని తిరిగి కట్టినట్లుగా తండ్రి ప్రభా. అయా నాయన పడిపోయిన మా ప్రార్థన బలిపీఠాన్ని తండ్రి ప్రభా కట్టువాడో నీవే తండ్రి. పడిపోయిన నాయన మా జీవితాలను తిరిగి లేవనెత్తువాడో నీవే తండ్రి ప్రభా. అయా నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభా నీకు ఎలుగెత్తి నాయన మేము మొరలెడుచుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించు మా దైవమా నాయన. అయా తండ్రి ప్రభా నాయన గుడ్డివాడు తండ్రి ప్రభా. అయా తనకిచ్చే కనులతో లోకాన్ని కాదు గాని తండ్రి ప్రభా తనని దాటి వెళుతున్న దావీదు కుమారుని చూడాలని ఆశపడినట్లుగా తండ్రి. అయా నాయన మా కన్నులు మా దేహం మా ఆత్మ తండ్రి ప్రభా నిన్ను చూడాలని నిన్ను దర్శించుకోవాలని తండ్రి ప్రభా. అయా నాయన మా ఆత్మ ఆశపడాలి, మా కన్నులు ఆశపడాలి తండ్రి ప్రభా. నిన్ను దర్శించుకోవాలని తండ్రి ప్రభా, నిన్ను చూడాలని తండ్రి ప్రభా. అయా నాయన మా హృదయం ఆశపడాలి తండ్రి ప్రభా. అయా లోకం పట్ల కాదు కానీ తండ్రి ప్రభా. అయా నాయన లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ తండ్రి ప్రభా దైవ సంబంధమైన నీ ఆశీర్వాదం మేము కోరుకోవాలి తండ్రి. అట్టి కృప మాకు దయచేయి తండ్రి ప్రభా. మా నోటి నిండా తండ్రి ప్రభా నీ జీవపు మాటలను నిలుపు తండ్రి ప్రభా. ఆదరించే మాటలు మాకు దయచేయండి తండ్రి. అయా నాయన ఒకరికి మాట ద్వారా సహాయం చేయగలగాలి తండ్రి ప్రభా. ఒకరిని మాట ద్వారా ఆదరించగలగాలి తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా మేము మాట్లాడే మాటలు తండ్రి ప్రభా అయా నాయన ఒకరిని ఆదరించగలగాలి, ఒకరిని ధైర్యపరచగలగాలి కానీ తండ్రి ప్రభా కృంగదీసేటట్లుగా మా మాటలు మా చేతులు మా నడవడికలు ఉండకూడదు తండ్రి ప్రభా. అయా నాయన మమ్మల్ని దర్శించు తండ్రి, మమ్మల్ని దర్శించు తండ్రి. అయా నాయన నీ వాక్యం చేత నాయన మమ్మల్ని బలపరచు తండ్రి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీ నామమునకు ఆయన మేము మహిమ తెచ్చు వారంగా మేము ఉండాలి తండ్రి. అయా నాయన మేము ఉప్పై ఉండాలి తండ్రి ప్రభా, వెలుగై ఉండాలి తండ్రి ప్రభా. అయా నిస్సారముగా మేము ఉండకూడదు తండ్రి ప్రభా, సారవంతంగా తండ్రి ప్రభా నాయన. అయా తండ్రి ప్రభా నాయన మేముండే స్థలములలో మేముండే గృహాలలో తండ్రి ప్రభా మా ద్వారా తండ్రి ప్రభా నీ మహిమను దిగి రావాలి తండ్రి. నీవు మహిమ పరచబడాలి తండ్రి. అట్టి కృప మాకు దయచేయి తండ్రి ప్రభా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన మా దైవ మామికు వందనాలు తండ్రి. మమ్మల్ని దాటిపోని మా దేవుడవు తండ్రి ప్రభా. ఈ సన్నిధికి వచ్చామంటే నాయన నీ మమ్మల్ని ఒట్టి చేతులతో పంపించే దేవుడవు కాదు తండ్రి ప్రభా. ఇంతవరకు నాయన నీ మాటను మాకు సెలవిచ్చావు, నీకు వందనాలు తండ్రి. అయా నాయన దావీదు కుమారుడా మా జీవితంలో తండ్రి ప్రభా నీ మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి ప్రభా మేము నిన్ను చూడలేని గుడ్డివారంగా మేము ఉండకూడదు తండ్రి ప్రభా. అయా నాయన నిన్ను చూసే కనులు మాకు దయచేయండి తండ్రి. నీవు మా జీవితంలో ప్రతి క్షణం మేము వేసే ప్రతి అడుగులో తండ్రి ప్రభా నిన్ను మేము కనుగొనాలి తండ్రి. నిన్ను మేము దర్శించుకోవాలి నాయన, నిన్ను మేము అనుభవించాలి తండ్రి. మా తండ్రి మా పక్షముగా ఉన్నాడని తండ్రి, నువ్వు మా పక్కనే ఉన్నావని ప్రతి అడుగులో ప్రతి క్షణములో ప్రతి సమస్యలో ప్రతి పోరాటములో కూడా నీవు మా చేయి విడువక దేవా నీవు మా పక్కనే ఉన్నావు. నీవు మా కుడి చేయి పట్టుకున్నా మమ్మల్ని నడిపిస్తున్నావనే తండ్రి ప్రభా. అయా నీవు మమ్మల్ని దాటి వెళ్ళలేదని తండ్రి ప్రభా. అయా నాయన ప్రత్యక్షత మాకు దయచేయి తండ్రి, ఆ దర్శనం మాకు దయచేయి తండ్రి ప్రభా. నువ్వు దాటిపోయి వెళ్ళిపోతున్నావు, మేము చూడలేని గుడ్డివారంగా మేము ఉండకూడదు తండ్రి. అయా నాయన ఆ కృప మాకు దయచేయి తండ్రి ప్రభా. తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాల సమయం నిన్ను చేరి స్తుతించి ఆరాధించుకునే భాగ్యం దయచేస్తారు, నీకు వందనాలు దేవా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి ప్రభా. వారంలో ఎన్నెన్నో మేళ్ళు మేము అనుభవించడానికి తండ్రి, ఎన్నెన్నో సాక్ష్యములు తండ్రి ప్రభా మా జీవితంలో నెరవేర్చబడుట తండ్రి ప్రభా మేము చూచుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి ప్రభా. అయా నాయన అయా ఆరాధన అంతటినీ నాయన నీవు మహిమకరంగా జరిగించావని నమ్ముచున్నాము తండ్రి ప్రభా. ఇంతవరకు నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. మేము తిరిగి బయలుదేరి వెలుచుండగా నీ కాపుదల సంరక్షణ మాకు దయచేయండి తండ్రి. చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం.
యేసునామమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం, అపజయం కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్య సమాధానం చేరి వచ్చిన మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.